Thank you all. First of all, I know everyone came from all the 33 districts from Adilabad to Khammam. So everyone came here. So especially the doctors, everyone, the whole day you are spending here. Wonderful actually to see all of you guys here. Thank you so much for your time and attending and spending time here. Yes, Global Telangana Association. మీ అందరికి తెలుసు నేను 20 years నుంచి యూఎస్ఏలో ఉన్నాను. మోస్ట్లీ ఐఎమ్ బ్యాక్ ఇన్ మేబీ మీ అందరికి తెలిసే ఉంటుంది యోయో టీవీ ఛానల్. So I got opportunity to work with across worldwide all the events, different, okay. ప్రతి ఈవెంట్ని మేము యోయో టీవీలో ఎయిర్ చేయడం, కనెక్ట్ చేయడం నడుస్తూ ఉండేది. సో చాలా ఆర్గనైజేషన్ నుంచి నాకు ఎప్పుడూ ఇన్విటేషన్ ఉండేది. ఓకే, మళ్ళీ యూ కమ్ బెటర్ యూ నెక్స్ట్ ప్రెసిడెంట్ చేయాలా ఎప్పుడు ఇన్వైట్ చేస్తూ ఉంటారు. బట్ ఏ రోజు నేను నాకు అలా వెళ్ళాలి అని కానీ, ఎందుకంటే ఐ వాజ్ ఆల్వేస్ బిజీ విత్ మై వర్క్. బట్ వెన్ ఐ కేమ్ లాస్ట్ 2 years ago, I got opportunity to meet with Anna Pramod Reddy garu from Fernandez Hospital. So I had just brief introduction that day, like 1 hour. So what are you doing, the back end, everything, 20 years, everything. But our conversation really made my life change, thinking of, okay, it's not only my business. So Anna, my discussion lo, నేను ఎప్పుడు అలా చెప్పినప్పుడు ఇలా 100 countries ఇలా ఈవెంట్స్ చేస్తున్నాము ఇలా అన్నప్పుడు వై నాట్ యూ కనెక్ట్ ది డాట్స్ అనేది అన్న ఒక సజెషన్ ఇచ్చారు. సో రియల్లీ ఎందుకంటే నాకు అన్న ఇన్స్పిరేషన్. ఎప్పుడు అన్న చెప్పేది నాకు బ్లైండ్లీ ఫాలో, దట్స్ ఇట్. సో ఎందుకంటే మా ఫ్యామిలీలో అన్నకు అంత వాల్యూ, రెస్పెక్ట్, ఎవ్రీథింగ్ మేము చిన్నప్పటి నుంచి విన్నాం కాబట్టి ఇట్స్ రెస్పెక్ట్. సో అన్న చెప్పిన సజెషన్ సేమ్ టైం నేను బ్యాక్ యూఎస్ఏకి వెళ్ళాక వీ స్టార్టెడ్ థింకింగ్ అబౌట్ ఓకే ఏం చేయాలి డాటెడ్ కనెక్ట్స్ అని అనుకున్నప్పుడు సేమ్ విశ్వేశ్వర రెడ్డి గారు కూడా నాకు అప్పుడే కనెక్ట్ అయ్యి మళ్ళీ ఐఎమ్ ప్లానింగ్ టు డూ దిస్ టైప్ ఆఫ్ థింగ్స్ అన్నప్పుడు దెన్ దాట్స్ వేర్ వీ స్టార్టెడ్ కికింగ్ ఆఫ్ దిస్ రియల్లీ. సో అన్డౌటెడ్లీ దీస్ 2 people ఓకే నేను ఎందుకు వచ్చాను జీటీ అనడానికి దీస్ 2 people ఆర్ రియల్లీ థ్యాంక్ యూ ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ ద ఫస్ట్ థింగ్ ఈజ్ ఈ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసినప్పుడు ఓకే అందరిలాగా మనం ఏదో ముందుండి నడిపించాలనేది లేదు నాకు ఆబ్జెక్టివ్. అన్న చెప్పింది కూడా ఏంటంటే చాలా ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, చాలా సేవా సంఘాలు ఉన్నాయి, కానీ నిజాయితీగా కొన్ని వేల మందికి అది అందాలి అంటే ఇట్స్ రియల్లీ చాలా వర్క్. నేను అనుకున్నాను స్టార్ట్ చేసినప్పుడు సరే కొంత టైం స్పెండ్ చేస్తే సరిపోతుంది అనుకున్నాను. టు బీ ఫ్రాంక్లీ దిస్ 1 year really it's taking a lot of time, but I'm very happy today, like the growing GT organization and everything. First of all, my biggest task to convince Anna to come into this board as an advisor chair, because we really want to follow this organization should be under these people, okay. So thank you first of all Anna, Pramod Anna, for here today. So let me introduce India team. ఎందుకంటే ఈ 1 year జర్నీలో మీరు ఏం చేశారని అడగొచ్చు. లాస్ట్ ఇయర్ లాంచ్ చేశాము, ఈ 1 year ఏం చేశారు. సో నాకు ఏంటంటే సరే ఏదో లాంచ్ చేసాము వెళ్ళిపోయాం అన్నట్టు కాకుండా ద రైట్ టీమ్, ద ఫస్ట్ డెలిగేట్, ద టీమ్, ద బోర్డ్ మెంబర్స్ ఇస్ ద రైట్ ఉంటే నెక్స్ట్ ఆర్గనైజేషన్ 100 years అయినా నడుస్తుంది. సో దాట్స్ వేర్ ఐ రియల్లీ ఈ 10 months అందరితో మాట్లాడుతూ ఎవరు కరెక్ట్, ఎవరైతే మనకు బాగుంటారో మనతో కలిసి వెళ్తారు అనే ఒక పాయింట్ ఆఫ్ వ్యూలోనే మాట్లాడుతూ వస్తున్నాను. Let me introduce my all the team members, the board members here. Then after that, okay, we'll go into discuss. Yeah, Pramod Reddy Garni, Anna. Thank you, Anna. First of all, so Pramod Reddy Garu for this organization is advisory chair. So he is going to guide us and how to run everything this organization going forward. Thank you, Anna. And one more person is Ravinder Reddy Garu, so who owns this Viceroy Hotel and is going to join us with his evening 6 p.m. But he is also one of our advisory chair. And then one more advisory chair is Vijayendra Reddy Garu, the Vardhaman College chairman. So he is also going to join with us 6 p.m. So before that, and Rampulla Reddy Garu is also advisory chair. But Anna, please. Thank you, Anna. Thank you for your time. Anna kalsindi chala takva time, kalsindi 2 times. But I inspiration ఉంటుంది చూసారా, వైబ్, పాజిటివ్ వైబ్. థ్యాంక్ యూ అన్న, అండ్ థ్యాంక్ యూ అండ్ బీయింగ్ ఈజ్ హియర్. సో లెట్ మీ ఇంట్రడ్యూస్ వన్ మోర్ థింగ్. ఓకే, ఈ ఆర్గనైజేషన్ ఇండియాలో ఓకే చాలా తీసుకెళ్ళాలి, ఎవరైతే రైట్ పర్సన్, ఎవరైతే పీపుల్ కనెక్ట్ అవుతారు అనుకున్నప్పుడు. సో శ్రీనివాస్ రెడ్డి గారు ప్లీజ్ అన్న. సో శ్రీనివాస్ రెడ్డి గారు ఈఐపిఎల్ బిల్డర్, మీ అందరికీ తెలుసు. సో ఈజ్ ఇంటూ డిఫరెంట్ ఆర్గనైజేషన్స్, ఐరా కన్స్ట్రక్షన్, సిరి సంపద కన్స్ట్రక్షన్స్ అండ్ Fair Green Ventures, across, you name it, all the real estate companies, he is one of the members, founding members. So నాకు అన్న అక్కడ కనెక్ట్ కాలేదు. ఓకే, ఈజ్ ఎ రియల్ ఎస్టేట్, రిచెస్ట్ పీపుల్, వెల్త్ ఈజ్ ఎవ్రీథింగ్ ఈజ్ నాట్ కనెక్టెడ్ దేర్. సో అన్న's professional career is like LIC agent, right? LIC development officer, and he spent more than 10 years as a LIC development officer, and he come across like, because LIC ఒక పర్సన్ ఒప్పించి ఇన్సూరెన్స్ తీసుకోవాలంటే వాళ్ళ లైఫ్కి ఒక సెక్యూరిటీ, గ్యారంటీ చాలా కన్విన్స్ చేయాల్సి ఉంటుంది. సో ఎందుకంటే మనం చూసాం మన లైఫ్లో ఎల్ఐసి వాళ్ళు వస్తే ఎలా ఉంటుంది అనేది.
సో తను సక్సెస్ఫుల్గా కెరియర్ చేసి అక్కడి నుంచి మళ్ళీ రియల్ ఎస్టేట్లోకి వచ్చినప్పుడు సో ఎలాంటి పర్సన్ అయితే బెటర్ కదా, అందరినీ కన్విన్స్ చేసి ఆర్గనైజేషన్ నడపగలుగుతాడు కదా అన్న ఒక్క పాయింట్లో నేను కనెక్ట్ అయ్యి, సో అన్న మీరైతేనే కరెక్ట్ ఉంటారని అన్నని కన్విన్స్ చేసి, అన్న థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యాక్సెప్టింగ్ ఫర్ అస్. సో ఈస్ గోయింగ్ టు లీడ్ GTA యాజ్ ఎ ప్రెసిడెంట్, యాజ్ ఎ వైస్ చైర్మన్ ఫర్ దిస్ ఆర్గనైజేషన్. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ద నెక్స్ట్ వన్ ఈజ్ ఓకే, సేమ్ అన్నకి కింద అలానే టీం ఉండాలని అనుకున్నప్పుడు యంగ్ అండ్ డైనమిక్ పీపుల్ కావాలి మనకి. సో అన్న టైమ్ ఈజ్ వాల్యూ, బట్ అట్ ద సేమ్ టైం గ్రౌండ్లో దాన్ని ఎగ్జిక్యూట్ చేసే వాళ్ళు కావాలనుకున్నప్పుడు, సో అభిషేక్ రెడ్డి కంకనాల, ప్లీజ్ గివ్ us applause. He is my childhood friend and the dynamic leader. So maybe, so he is into, you name it, everywhere. He is into real estate, he is into IT companies, he is into sports teams, but top of that, he is always dynamic. Whenever I call one night, 1 o'clock, 2 o'clock, 3 o'clock, he is always online. So I don't know what he do, but yeah, he's always online. Thank you, Abhi. I know to convince Abhi also took me almost 3 months. Seriously, I'm telling. He's here, but after 3 months of requesting, he accepted to join in GTA, and now he's going to lead as a vice chairman, as a president-elect for this organization. Thank you, Abhi. సో నెక్స్ట్ లెట్ మీ ఇంట్రడ్యూస్ టు యూ. ఈ ఆర్గనైజేషన్ ఇండియాలో పెట్టినప్పుడు సరే బోర్డు ఎలా ఉండాలి ఏంటి అన్నప్పుడు నేను ప్రతి ఒక్కరి సజెషన్ ఫోన్లో తీసుకున్నాను. ఎందుకంటే మీ మీద వచ్చామా, ఇలా బోర్డు మీట్ చేసామా, తిన్నామా, వెళ్ళిపోయామా కాదు. ఓకే, దిస్ ఇస్ రియల్లీ నీడ్ టు బి ఎగ్జిక్యూటెడ్ ప్రొఫెషనల్ వే. అలా అనుకున్నప్పుడు సరే ఈ బోర్డు ఎలా ఉండాలి అనుకున్నప్పుడు అడ్వైజర్ చైర్స్ ఇస్ ద మోర్ ఇంపార్టెంట్. ఎందుకంటే వాళ్ళు మనల్ని గైడ్ చేస్తారు, దే ఆర్ అవర్ లీడర్స్. సో అది ఓకే, దట్స్ వీఆర్ ప్రెటీ గుడ్. సో president elects, vice chairmen, okay, they are going to lead anyway, fine, but the real board is to execution team, right? So అనుకున్నప్పుడు ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్స్ అని ఒక సమ్ ఆఫ్ పీపుల్ అనుకున్నాం. ఎందుకంటే గ్లోబల్ 100+ కంట్రీస్ నుంచి ఎన్ఆర్ఐస్ ఇక్కడికి వచ్చినప్పుడు దే ఆర్ ద మెయిన్ ప్రైమరీ కాంటాక్ట్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్స్. సో దే లీడ్ విత్ ది టీమ్ అండ్ దే ఆర్ ద మీడియేటర్స్ ఫర్ ది ఇండియా టీమ్ అండ్ ఇండియా బోర్డ్ అండ్ ద గ్లోబల్ బోర్డ్స్. సో దాట్ మస్ట్ అండ్ షుడ్ నీడ్ టు బి దేర్. సో ఇన్ దాట్ లెట్ మీ ఇంట్రడ్యూస్ టు యూ ఫస్ట్ ప్రతాప్ రెడ్డి గారు. So he is my brother-in-law. Thank you, Baba. So accepting this. So he is very dynamic. He is into a lot of businesses. So a lot of gas stations, minings and real estate. And he is very, very educated. MPhil from Central University. So it's good for this organization. I'm sure he is going to spend a lot of time here. Thank you. Then let me introduce to you J Media owner Narendra Garu. Where he is? Hi, Anna. Thank you, Anna. So all of you know, so J Media is one of the famous media organizing and events organizing committee. So he's the one who did for the Bahubali, RRR. So what else? So the Indian top directors are believing on J Media Narendra Garu, and he is our board now. So that's wonderful. Thank you so much, Anna. And yeah, he's expanded his operation to, we see that last year elections, so Rahul Gandhi, all political events he organized, Chandrababu Naidu political events he organized, Revant, especially Revant also last 10 events organized by the J Media Narendra Garu. Thank you, Anna. And let me introduce to you next executive directors. These guys' role is major into the communication into the local 33 districts. So they will organize with the district teams. So in that, Dr. Rajgopal. So Rajgopal is also a doctor and is a very interesting career. He is a gynecologist actually. So he will explain to you guys. So when we build this team, we want to make sure all the under different industry నుంచి different people ఉండాలి. ఎందుకంటే అప్పుడే తెలిస్తే మనకు ఆ ఇండస్ట్రీలో ఉండే బాధలు ఏంటి అని తెలిస్తే కూడా అలా తీసుకున్నాము. సో డాక్టర్, సో ఓకే, ఐ విల్ ఇంట్రడ్యూస్ డాక్టర్ ప్రమోద్ రెడ్డి. ఈజ్ నాట్ హియర్ బట్ ఈస్ గోయింగ్ టు జాయిన్ us in 6 PM. సో ఈ మెసేజ్ మీ జస్ట్ నౌ. ప్రవీణ్ రెడ్డి గారు, థ్యాంక్ యూ అన్న. సో the beauty is he lived in US 20+ years and he came back and he is leading the different business dynamically. But thank you so much, Anna. So he is going to be the point of contact over here. Thank you. Then Dr. Samatha. Yes, please. Yeah. Thank you, Samatha Garu. So Samatha Garni కలిసింది నేను 2-3 times, but really very positive conversation. So why not? ఎందుకంటే ఎక్కడ చూసినా ఉమెన్ మాట్లాడుతున్నాం, ఉమెన్ రిజర్వేషన్స్ 33% అన్నప్పుడు ఈ ఆర్గనైజేషన్లు కూడా ఉమెన్ లీడ్ చేసే వాళ్ళు బాగుండాలి, అంటే దాన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళి దాన్ని ఎగ్జిక్యూషన్ ప్రాపర్గా చేసే వాళ్ళు కావాలని సమత గారిని రిక్వెస్ట్ చేశాము. సో తను యాక్సెప్ట్ చేశారు. థ్యాంక్ యూ సమత గారు. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ శ్రీ వికాస్ గారు. థ్యాంక్ యూ సార్. సో శ్రీ వికాస్ గారు డైనమిక్ బిజినెస్ మ్యాన్. సో ఈ లేడ్ కపిల్ చిట్ ఫండ్స్, కపిల్ రియల్ ఎస్టేట్ గ్రూప్, నాగార్జున కన్స్ట్రక్షన్స్, you name it all. So right now he's leading some UAE organizations and is building into his big ventures into here in Hyderabad and Bangalore in own firm. Thank you so much, sir.
And Dr. Charanjit Reddy is not here today. He is in US. But yeah, and Dr. Shobha, and she is also not here, but she is going to join in 6 p.m. So this is the executive director team. And let me introduce we have the vice presidents. So there are a lot of people here. But let me Abhishek, Yoyo TV GM. Where is Abhishek? Yeah, okay. So that's fine. Nishank Reddy. Nishank Reddy is a film producer. Thank you, Nishank. Thank you to be here. So very proud of you, Nishank, because he is going to, the next month, going to be Nishank movie is going to release. So with passion, not only passion, so you want to take Telangana culture into global level. That's why he is producing his next movie based on the Telangana culture. So I'm sure it's going to be success. Advance congratulations, Nishank. Dr. Gopi from Jagityala. So thank you, Gopi. Yeah, Gopi from Jagityala is a children's specialist, and yeah, he is always interested to do social charities. Yeah, thank you. Shailendra Garu from Jagityala. Yes. Yeah, Dr. Sure, yeah, Dr. Leena is also from Jagityala. Thank you, Leena. So both Shailendra and everything. And Dr. Prashanti. Yeah, they are outside. Okay, that's fine. And Sridhar Reddy. Sridhar Reddy Gunda. Okay, so he lived in US 20 plus years, and he came back. He started his own ventures, and he's doing is leading more than 100 plus people over here. That's good. Thank you, Sridhar, for your time. And Dr. Bangaru Swami Garu is going to join in another 10 minutes. He just now messages me. And okay, thank you, sir. Thank you very much. So he wants Rene Hospital from Karimnagar. So he's orthopedic surgeon, and Bangaru Swami Garu wife also gynec's the own hospitals in Karimnagar. So he's always helping nature. So when I spoke to him about this organization, Anna, let's do it. Okay, what you want? Okay, how many events you want me to organize in Karimnagar? So that's the spirit, Anna. Thank you so much. Thank you for coming here. Dr. Pramod Chandra Reddy from Nirmal, orthopedic surgeon. Thank you, Pramod. Thank you very much. So he owns his own hospital, but especially in connect in Pramodki, every year hundreds of organization free surgeon chesta untadu tanu. నేను ఒక 10 years నుంచి చూస్తూ ఉన్నాను. ప్రమోద్, నీ ప్యాషన్కి థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీలాంటి వాళ్ళే మాకు ఇన్స్పిరేషన్. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ హియర్ టుడే. అండ్ పృథ్వీ గారు ఫ్రమ్ హియర్ ఈజ్ more than 20 plus years in US, and he came back and he is also doing a lot of ventures here. But yeah, thank you, Prudhi Anna. Yeah, next, Palle Rajendra Reddy Garu is executive director's team. So Rajendra is one of my childhood friend and a school friend. And Warangal district lo ఏ ఈవెంట్ అయినా ఒక 20,000 మందితో 10,000 మందితో కావాలంటే ముందు కనిపించే వ్యక్తి రాజేందర్ ఉంటారు. So that is the only reason I requested him to join this, because we need leaders who need to execute on the ground. So that's why, thank you, Rajendra, for your time to come here. And okay, next, Dr. Leena Garu from Jagityala. So she is also going to from Shailendra Garu wife, everything there. And Dr. Lavanya. So there. Okay, Dr. Rajagopal is here now finally. Thank you, Raj. So he is a gynecologist. And the only reason I like him is basically చాలా మంది ఒక డాక్టర్ అయ్యారు. నా బ్యాచ్లో ఒక 33 members డాక్టర్ అయ్యారు. అందరూ ఓకే కార్పొరేట్ హాస్పిటల్స్, ఓకే వీ నో ఎవ్రీథింగ్ ఇన్ ద లైఫ్. బట్ ఈ సర్వింగ్ ఫ్రమ్ ద లాస్ట్ 25 years ఇన్ ద గవర్నమెంట్ హాస్పిటల్స్. అండ్ ఎవ్రీ డే కంపల్సరీ ఒక 4-5 పూర్ పీపుల్కి తను సర్జన్ చేస్తూనే ఉంటాడు. అంటే తన ఏరియా కాకపోయినా తెలంగాణలో ఎక్కడున్నా ఎవరు ఫోన్ చేసినా ప్లీజ్ తీసుకురండి, నేను సర్జరీ చేస్తాను. ఫస్ట్ పర్సన్ ఈజ్ ద వన్. సో థ్యాంక్ యూ, రాజ్, ఫర్ యువర్ గ్రేట్ ప్యాషన్. So Raj's wife is also Dr. Lavanya. She is here. She is also doing everything. Where is Prashanti? Okay, Prashant, Dr. Prashanti. Hi Prashanti. Thank you so much for your time. She is also from Chaudupal and Bodupal area. She owns her own hospital and she is happy to do social services. And Dr. Jansi Garu, please next. Thank you, Jansi Garu. She is from Warangal. She is also dynamic lady, own corporate. How many branches here? 4 or 5? Okay, good. Thank you so much for helping the needy people. Thank you so much. And I want to introduce to you my cousins. So they are very young dynamics. So Prashant, please stand up. Thank you so much. See, prati organization ki
అందరం ఉంటాము, సరే వస్తాము వెళ్తాం, కానీ యంగ్ పీపుల్ గ్రౌండ్లో ఉండి డే అండ్ నైట్ అయినా 1 వీక్ అయినా అక్కడే ఉండి పనిచేసే వాళ్ళంటే ఓకే, దీస్ 3 పీపుల్ ప్లీజ్ స్టాండ్ అప్. సో మన జీటీఏకు అలాంటి వాళ్ళు దొరకడం చాలా అదృష్టం, నిజం చెప్తున్నాను. నాని, రవీందర్ రెడ్డి గారు అండ్ ఎవ్రీథింగ్. సో థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ యువర్ టైమ్. అండ్ డాక్టర్ పల్నాటి వెంకటరెడ్డి గారు, సో ఈజ్ ఆల్సో బేస్డ్ అవుట్ ఇన్ లాస్ట్ 15 years in UAE countries. Yeah. So yes, few more people and Soumya you can take lead. But yeah, first of all, thank you so much all. GTA అనేది నేను కూడా వెనకాలే ఉండి అన్న ఏ విధంగా చెప్తే ఆ విధంగా ముందుకెళ్ళాలని ఒక ఆశయంతో జాయిన్ అయ్యాను. బట్ నేను మాటిస్తున్నాను, ఈ ఆర్గనైజేషన్ మిగతా వాళ్ళలాగా చెప్పను. సో అన్న ఇచ్చిన సజెషన్ కానీ అభి ఇచ్చిన సజెషన్, ఈ ఆర్గనైజేషన్లో ఫస్ట్ థింగ్ వీఆర్ గోయింగ్ టు ఇంప్లిమెంట్ ఈస్ దిస్ ఆర్గనైజేషన్ అకౌంట్స్ ఆర్ CAs, auditing firms are totally going to run by the global firms. So and those firms will every 3 months they produce the results to the board members. So we will just background sit and then thank you Abhi, because వాళ్ళు కూడా మనకి ఏమాత్రం ఛార్జ్ చేయకుండా ఫ్రీ సర్వీస్ చేస్తూ ఉన్నారు. సో అంతకన్నా ఏం కావాలి చెప్పండి, 160+ కంట్రీలో మనకు ఫ్రీ సర్వీస్ వస్తుందంటే దట్స్ ఎ గ్రేట్ ఇనిషియేట్, బట్ దట్స్ బికాస్ ఆఫ్ అభిషేక్. ప్లీజ్ అప్లాజ్ అభిషేక్. షూర్, థ్యాంక్ యూ ఆల్. సో లెట్స్ తిరుమల్ గారు మన వాషింగ్టన్ DC ప్రెసిడెంట్ గారు, లెట్స్ స్పీక్. Hello everyone, good afternoon. First of all, thank you everybody for giving the time and coming here and sitting here for the first board meeting for the GTA India. Again, appreciate all your time. So first goal of all Telugu people across the world was to achieve Telangana, and that was successfully achieved on June 2nd, 2014, right? And the next goal of Telangana is to make Telangana pride. And to make that pride, the platform, we need a platform where we can connect all the people across the globe on one single platform, all the Telanganatis onto one single platform. I can call that is GTA. Okay, so it's not, GTA is not limited to one community. It is across all the communities. It could be a business community, doctors community, political, it could be any community. It's to be a development community, all the communities across, connecting all the communities across the globe. We have a lot of organizations across, even we came from US, from the United States, we have a lot of organizations where it is more catered for within the United States. But again, this is the first of its kind of organization where not just one overseas country, but all the overseas countries across the globe, to bring all of them together into the home state of Telangana. That's the motive of this. And it's been just less than a year the GTA is formed, and within just less than a year we have almost 50+ countries we have GTA chapters. This is not a small achievement, and all this achievement credit goes to our chairman Vishweshwar Reddy garu. And his again, it's not just the core team or a US team or India team to make this as a big organization. We want everybody's contribution across the globe. It could be any kind of contribution. Again, our chairman Vishweshwar Reddy famously says there are 3 ways of contribution. It's time, talent and treasure. So it could be anything. Somebody will give time, somebody has talent, somebody has treasure, but it's a combination of everything that is required to make this organization take it to the next level. We want to take it to a level where we should be able to communicate to the government of Telangana. So if you have any problems, like if you want to any overseas problem, example, I'll throw it out. If you have students coming to the United States, we only heard about success stories, but there are stories which not everybody is successful, right? So there are help needed for the students. There is a citizenship issues. So it's want to make it a platform where we can go directly talk with government of Telangana. So we should have a direct communication with the state government. So that's where we want to take it, this organization to the next level. Again, I appreciate the time. I don't want to take much time. It's already like 5 o'clock, but again, everybody's contribution is required. It could be any small, it's a tiny contribution, big contribution, small contribution. We all want to work together to make this organization a big one. I think GTA should be a global organization. It should have chapters in every country, every district locally, and there should be a strong team. This organization should be bigger than any other platform. It should be bigger than a political platform, bigger than a government platform. It should be bigger than any other platform. Okay, thank you everyone. Thank you for your time.
Again, we going to celebrate a big cultural night tonight, so please do enjoy our hospitality in the evening. Thanks. అందరికీ నమస్కారం. నా పేరు ప్రవీణ్ పల్లెడ్డి. నేను వర్జీనియాలో ఉంటాను. ఈ ఆర్గనైజేషన్ ఇంత పెద్ద గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్, ఇంత పెద్ద అసోసియేషన్ పెట్టడానికి, డిఫరెంట్ కంట్రీస్లో పెట్టడానికి ముందు ఏం జరిగిందనేది జస్ట్ ఒక టూ సెంటెన్సెస్ చెప్తాను. విషు అన్న, ప్రవీణ్ అన్న, ఇంక ఇక్కడ ఉన్న వాళ్ళు చాలామంది తెలంగాణ ఉద్యమంలో కూడా ఇక్కడ తెలంగాణలో లేకపోయినా ఉన్నా, కొన్ని రోజులున్నా, తక్కువ రోజులున్నా, బయట నుంచి కూడా చాలా ఎఫర్ట్స్ పెట్టి, చాలా కాన్ఫరెన్సెస్ పెట్టి, అవేర్నెస్ క్రియేట్ చేసి, కల్చరల్ ప్రోగ్రామ్స్ కల్చరల్గా కూడా ఇగ్నైట్ చేసి అందరినీ ఒక దాదాపుగా 15 years నుంచి వర్క్ జరిగింది. ఈ ఫైనల్గా ఒక బిగ్ ఛాలెంజ్ తీసుకున్నారు. గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ అని పెట్టినారు. ఇది ఇప్పుడే మనం ఫస్ట్ ఇయర్లో ఉన్నాము. దీనికి చాలా వర్క్ ఉంది. చాలా దేర్ ఇస్ లాట్ ఆఫ్ వర్క్ అహెడ్ ఆఫ్ అస్. ఎలా చేయాలని గ్రేట్ సజెషన్స్ వచ్చినాయి. ఇప్పుడు నేను విన్నాను, డిఫరెంట్ పర్స్పెక్టివ్స్ వచ్చినాయి. విద్య, వైద్యం, ఇట్లాంటి రంగాల్లో ఎక్కువ మనం దృష్టి పెట్టాలని వచ్చింది. తర్వాత అవి నేచర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ కూడా ఇప్పుడు ఎప్పటికప్పుడు చేంజ్ అవుతున్నాయి. 2 years బ్యాక్ పాండమిక్ వచ్చింది. మన జనరేషన్లో ఎవరు పాండమిక్ చూడలేదు. మళ్ళీ ఇప్పుడు నెక్స్ట్ ఆల్రెడీ వీ హ్యావ్ ఎగ్జిస్టింగ్ రన్నింగ్ రికరింగ్ ప్రాబ్లమ్స్. దానికి తోడు న్యూ ప్రాబ్లమ్స్ కూడా ఎప్పటికప్పుడు వస్తున్నాయి. దానికి ఎంత ఫాస్ట్గా మనం రియాక్ట్ అవుతాం, ఎంత అలర్ట్గా మనం ఉంటాము, ఎంత క్విక్ అవేర్నెస్ అనేది అందరికీ పాస్ చేస్తాం అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే బిగ్ లీడర్స్ కూడా పాండమిక్ ఎర్లీ స్టేజెస్లో మిస్టేక్స్ చేసినారు, రాంగ్ కమెంట్స్ కూడా వచ్చినాయి. బట్ క్విక్లీ దే ఆల్సో గాట్ ఇన్ టు ద సర్వీస్ మోడ్. సో థ్యాంక్స్ అలాట్. It's very happy to see you all. Great, personally, Malli andar when we meet and greet, we will talk, and I will pass on the mic. మన మల్లారెడ్డి గారు, మన విషు, తర్వాత శ్రవణ్, ప్రతాప్, మేమందరం ఒకటే కమ్యూనిటీలో ఉంటాము. సో మేము ఎప్పుడు కలుస్తుండేది. నేను లాస్ట్ 2014-13 నుంచి నేను యూస్ టు గో టు ద US, కంటిన్యూగా పోయేటోని. పోయినప్పుడు అక్కడ ఆట, ఈ TDF, ఇట్లా ఆల్మోస్ట్ చాలా ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. అక్కడ వాళ్ళందరూ కలిసి అందరూ కొంచెం ఏదో ఒకటి చేసుకోవాలి, మా ఊరికి ఏదో చేయాలి, ఇక్కడ ఏదైనా చేయాలి, ఎడ్యుకేషన్కి ఏదైనా చేయాలి, మా ఊర్లో వాటర్ ఇది పెట్టించినా, మా ఊర్లో ఇది చేసినా, అది చేసినా అని అక్కడ కంటిన్యూ చెప్పేటోళ్ళు అనమాట. సో అది మా మనసులో ఉన్నది. అంతకుముందు నుంచి ఎప్పటి ఏదో ఒకటి చేయాలి అనేది ఒక 25-30 years నుంచి ఉంది. బట్ మనకి ఎక్కడ అవకాశం దొరకలేదు. ఏదో మేము చేసినా కూడా చిన్నవి చేసేవాడిని. సో వీళ్ళందరూ వచ్చిన తర్వాత చిన్న మాట్లాడటం షురూ చేసి ఒకరోజు ఇట్లా గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ పెడదామని చెప్పి మన డాక్టర్ ప్రమోద్ రెడ్డి గారు చెప్పిండ్రు. తర్వాత మన మల్లన్న, విషు, ప్రవీణ్ రెడ్డి గారు అందరం కలిసి మొత్తం మీద గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ మేము పెట్టినాము. లాస్ట్ ఇయర్ ఇనాగ్రేషన్ మంచిగా అయింది. తర్వాత దీనికి ఇచ్చిన బోర్డు డైరెక్టర్సు ప్లస్ అందరినీ, ఇక్కడ అందరు డాక్టర్సు ప్లస్ మన కలెక్టర్ గారు, మన రాంపుల్లారెడ్డి గారు, అందరు వచ్చిండ్రు. హ్యాపీ. అయితే దీన్ని ముందుకు తీసుకపోతేందుకు మనం కంటిన్యూగా ఎక్కడెక్కడ ఇప్పుడు సార్ చెప్పినట్టుగా ఏ ఏరియాస్లో మనం ఎక్కువ ఫోకస్ చేస్తామో వాళ్ళకి ఎక్కడ యూజ్ అవుతుంది. సపోజ్ ఇప్పుడు ఉందనుకోండి, కోవిడ్ వచ్చినప్పుడు ఎంతమంది ఇబ్బంది పడ్డారు. ఎవ్రీడే ఎన్ని ఫోన్లు వచ్చినాయి, దగ్గర ఎవ్రీడే నాకైతే ఆల్మోస్ట్ 10 to 20 phones వచ్చేది. ఈవెన్ మేము మామూలుగా ఉన్నా కూడా రోజు ఫోన్లు వచ్చి మస్తు బాధపడేటోళ్ళు. నేను ఒకరిద్దరికి ఆ టైంలో ఒక డాక్టర్కి ఫోన్ చేసి చెప్పి పంపించి, అతను తర్వాత మంచిగా అయిన తర్వాత వచ్చి నా బిర్రగా చేతులు పట్టుకొని అసలు కళ్ళకు నీళ్ళు తెచ్చుకొని ఏడ్చిండు. అయితే నా ఒక్కరికే ఇట్లయితే ప్రతి ఒక్కరికి ఎంతమందికి అవసరం ఉంటుంది. అటువంటిది ఎవరు రీచ్ అవ్వాలి, ఎవరి దగ్గరికి పోవాలి, ఎవరు పోయి వాళ్ళకి హెల్ప్ చేయాలి. అట్లా ప్రతి ఒక్క ఊరు నుంచి, ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్ నుంచి మనం ఇట్లా మెంబర్స్ని చేసుకొని వాళ్ళతో మనం పని చేయించుకోవడానికి, ప్లస్ మనకున్న గ్లోబల్లో ఉన్న ఎన్ని కంట్రీస్లో అయితే తెలంగాణ పీపుల్ ఉన్నారో వాళ్ళందరికీ ఇది కనెక్షన్. ఈ GTA అనేది గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ నుంచి ప్రతి కంట్రీ నుంచి మనకు ఒక రిప్రజెంటేటివ్స్ ఉంటారు. ఆ రిప్రజెంటేటివ్స్ నుంచి వాళ్ళకి ఏదైనా హెల్ప్ కావాలన్నా, లేకపోతే మనకిక్కడ వాళ్ళ నుంచి మనకు హెల్ప్ కావాలన్నా, మన నుంచి వాళ్ళకి హెల్ప్ కావాలన్నా, ప్లస్ ప్రతి ఒక్కరి దగ్గర ఒకప్పుడు అంటే ఇప్పుడు ఎవ్రీబడి ఈజ్ వెల్దీ, డబ్బులు చాలా ఉన్నాయి. ఈవెన్ వాళ్ళకి ఎట్లా హెల్ప్ చేయాలి, ఎవరికి హెల్ప్ చేయాలి, ఎక్కడి నుంచి హెల్ప్ చేయాలి అనేది చాలామందికి తెలియకుంటుంది ప్రతి ఒక్కరికి. ఈవెన్ మన దగ్గర ఉన్న చుట్టుపక్కల ఉన్న
ఎవ్రీబడికి తెలిసిన ఒక 400 మంది, 500 మంది, 200 మంది, 300 మంది ప్రతి ఒక్కరి దగ్గర డబ్బులు ఉన్నాయి. బట్ హౌ టు హెల్ప్ టు ద అదర్ పీపుల్. ఈ కాంట్ డూ, ఒక్కడే పోయి చెయ్యి నేను ఒక పని చేయగలుగుతాడు, అంతకంటే ఎక్కువ చేయలేడు. ఇట్లాంటి ఆర్గనైజేషన్ ఉందనుకోండి, వాళ్ళు ఏం చేస్తారంటే అందరు కలిసి వచ్చి ఇట్లాంటి ఆర్గనైజేషన్లు చేసుకొని ప్రతి డిస్ట్రిక్ట్ నుంచి, ప్రతి ఊరు నుంచి ఒక్కొక్కరు ఎవరెవరికైతే హెల్ప్ ఉంటుంది. ప్లస్ సార్ చెప్పినట్టుగా విలేజ్లో నుంచి స్టార్ట్ చేసుకొని వాళ్ళకి ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయో అటు నుంచి చేసుకుంటూ పోతే యూస్ఫుల్ ఉంటుందని. ఎడ్యుకేషన్ ఈజ్ ద వెరీ మచ్ ఇంపార్టెంట్. అండ్ డాక్టర్స్ చాలామంది ఉన్నారు. గ్రేట్ జాబ్ దే ఆర్ డూయింగ్ ఇన్ ఫర్ ద సొసైటీ, నో డౌట్ ఎట్ ఆల్. బట్ వాళ్ళే ఫస్ట్ ఫేస్ చేసేది, ప్రతి మనిషికి ఇమీడియట్గా అవసరం వచ్చేది డాక్టర్స్తోనే. సో డాక్టర్స్ రేపొద్దున లాస్ట్ కోవిడ్ వచ్చింది, అగైన్ కోవిడ్ మళ్ళీ స్టార్ట్ అంటున్నారు. సో ప్రతి ఒక్కరు చేతనైనంత హెల్ప్ చేస్తే, ప్లస్ జీటీఏ తరఫు నుంచి విల్ బి ఆల్వేస్ సపోర్ట్ విత్ చైర్మన్, గ్లోబల్ చైర్మన్, ఎవ్రీబడి ఈజ్ హియర్ అండ్ ప్రెసిడెంట్. మనకు డబ్బులు ఇవ్వడానికి, ఎన్ని డబ్బులు ఇవ్వడానికైనా గ్లోబల్ నుంచి ఎన్ఆర్ఐలు అందరు ఉన్నారు. మనకు ఎన్ని డబ్బులు అంటే అన్ని డబ్బులు వస్తాయి. అన్ని దగ్గర నుంచి మనకేం కావాలనేది సార్ చెప్పినట్టుగా మనం ఒక లిస్ట్ ప్రిపేర్ చేసుకొని మనం ఎట్లా చేయాలి, ఎక్కడ అవసరం పడుతుంది అని చేయడం కోసమే జీటీఏ. ఇది ఒక ప్లాట్ఫామ్ ఫర్ ఆల్ కంట్రీస్, ఆల్ ఎన్ఆర్ఐస్కి. ఎవరైనా వచ్చి ముందుకు వచ్చి చేయడానికి ఉంటుంది. ఇది చెప్పినట్టుగా ఇది ప్రాఫిట్ ఆర్గనైజేషన్ కాదు, నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్. ఎవ్రీథింగ్ విల్ బి క్లియర్గా ఉంటుంది, వైట్ పేపర్ లాగా ఎవరైనా చూసుకోవచ్చు. అదొకటి. ప్రతిదానికి బిల్స్ ఎవ్రీథింగ్ ఉంటుంది. కాబట్టి మనకు ఏం భయపడాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కరు ఇంతకుముందు నేను ఎప్పుడన్నా డబ్బులు ఎవరికైనా అనాథాశ్రమానికి వీళ్ళకి పంపించాలంటే కరెక్ట్ యూజ్ అవుతుందేమో, వాళ్ళు పెడతలేరేమో, వాళ్ళు ఖర్చు పెడతలేరేమో అనేది చాలామందికి చెప్తారు. ఫస్ట్ డౌట్ ఈజ్ దట్, ఏమని వీళ్ళు ఖర్చు పెట్టరా లేకపోతే దాచుకుంటారా అనే ఉద్దేశంతో ఎక్కువ మందికి ఉండేది. అట్లా కాకుండా ఆల్మోస్ట్ అందరు ప్రొఫెషనల్స్ ఉన్నారు, అందరూ మంచి వాళ్ళనే. మేము ఈవెన్ మన జీటీఏలో తీసుకునేటప్పుడు కూడా చూస్ చేసుకొని మనం ఎటువంటి వాళ్ళు ఉండాలి, ఎట్లా చేయాలి, సొసైటీకి ఎట్లా హెల్ప్ చేస్తున్నారు, ఆల్రెడీ దే హ్యావ్ ఎక్స్పీరియన్స్ ఉందా లేదా అని చూసి తీసుకోవడానికే మనం ట్రై చేస్తూ ఉన్నాం. అది కూడా ఉన్నది. విశ్వేశ్వర రెడ్డి గారు, తర్వాత మన ప్రవీణ్, పల్రెడ్డి, తిరుమల్, వీళ్ళంతా యుఎస్ నుంచి ఎప్పటి నుంచో వీళ్ళు బాగా చేస్తున్నారు. మల్లన్న, మా తమ్ముడు శ్రవణ్, వీళ్ళందరూ కూడా యుఎస్ నుంచి బాగా కష్టపడి అక్కడి నుంచి డబ్బులు పంపించడం, ఇక్కడ ఎవరికైనా హెల్ప్ చేయడం, ఈ డిఫరెంట్ ఆర్గనైజేషన్ పెట్టడం, ఇలాంటివన్నీ చేస్తూ ఉన్నారు చాలా ఏళ్ళ నుంచి. ఆల్మోస్ట్ 15-20 ఇయర్స్ నుంచి చేస్తున్నారు. మన దగ్గర ఈవెన్ హైదరాబాద్లో కూడా అట్లా చేయడానికి చాలామంది దగ్గర డబ్బులు ఉన్నాయి, కానీ టైం దొరకట్లేదు, చెప్పేటోళ్ళు లేరు. ఈవెన్ చేసేందుకు అవకాశం ఉన్న పిల్లల్ని ఉపయోగించుకునే పరిస్థితి లేకుండా ఉన్నది. కొంచెం టైం ఇచ్చి మన హైదరాబాద్లో ఉన్న వాళ్ళం కూడా ఇక్కడ చుట్టుపక్కల అన్ని డిస్ట్రిక్ట్ల నుంచి వచ్చింది కదా, అందరం కూడా తలా కొంచెం సహాయం చేస్తే అట్లీస్ట్ అందరికి కాకపోయినా ఒక 10%, 2%, 3%, 1% మనకు చేతనైనంత మందికి చేసేందుకు ఇది ఒక మంచి ప్లాట్ఫామ్ లాగా ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. Good afternoon all. This is Pratap Reddy. In fact, I am a colleague of Srinivas Reddy. Srinivas Reddy is an LIC employee, but I am still working in LIC. Thanks to GTA for extending this invitation to me, and more so thanks to Srinivas Reddy, who is the reason for me being in this meeting. In fact, the whole concept of GTA, Global Telangana Association, is a wonderful concept. Earlier, we have many associations, NRI associations. NRIs were only in America or UK or maybe in Canada. But today, NRIs, particularly from Telangana, they are at every place in the world. And so, GTA having its wings, and many of the associations do have their own Telangana associations, but they forget to connect it to the actual hometown itself. Though they may come individually and go back, they may serve and go back, but they don't have a chapter or a unit in the hometown. And this concept of having a hometown unit, integrating it with the global unit, is a wonderful concept. Even when they come back, the local unit can take care of them. They can cater to their needs. At the same time, wherever there are needs for Telangana, it's in the hometown, can connect to the world at any point of time. Globally, people can connect back to the local units. That's a wonderful concept. Apart from that,
social activities can be of different nature. It can be tangible, it can be intangible. Tangible things can be like somebody said, somebody is in need of money, would like to go to a hospital for some critical, people can support. There are many intangible things, as somebody was saying, a state government or a national government cannot do everything on its own to every individual. We need a lot of self, inspired associations which can help empowering people at different stages. Empowerment can be of different levels. It can be skill development. It can be even financial discipline is another very much needed thing. Why I say financial discipline is people sometimes have, say, they may have 10 lakh rupees asset. They are ready to even spend 8 lakh rupees out of that pocket. That financial discipline, particularly people from our area, they are spent, discipline them so that they are self-reliant. In this way, there are many things GTA can interfere, can provide solutions. So this is a very welcome feature, sir. I am very much happy to be associated with this in the long run. I am sure I will be associated with this organization, whatever help, because basically I am associated with Life Insurance Corporation of India, wherein we have a lot of network. We have a lot of network within the city. At the same time, I also happen to be one of the leading member in our own association, wherein we are connected to the whole country. We have our own association of development officers where I am connected to the whole country. So at any point of time, wherever there is a need, we can be of help. And particularly if it is in city or within Telangana, we have network at every place, even in a grassroots level. Even if you take a village as a unit, we have our own network. We will be definitely be of help. So thanks once again for the organization for giving me this opportunity, and more so thanks to Srinivas Reddy for extending an invitation to me. Thank you, friends. Next, I would like to invite Abhishek, please. Yeah, he is our president-elect. Yeah. Hi, welcome everyone. I think the vision has been beautifully articulated by everyone so far. I think the mission is very clear. Get the global diaspora to focus back on Telangana and also Telangana people. There's a lot to be done in Telangana, of course. You will see that Vishweshwar Garu, he explained what happens in the US for the last 1 year. It's a beautiful journey. They've started it well. They've conducted a lot of sessions, and they're able to pull in a lot of people into the community. So, but that's one country. We got 194 countries to go. That's a lot of countries to sort of go out there, spread the mission, and have them look back towards Telangana, because I believe a lot of people they need to connect the dots. I think what we're doing here is also connecting the dots, right? I mean, you got today when I heard we've got politicians, we got doctors, we got real estate people, we've got architects, we got from every sector out here. Each of them busy in their own work, but somehow want to contribute back to the community. Sir just mentioned about health and education and also strengthening the institutions. Those are on the other side of things where, Telangana needs that focus. So I believe, I think given this platform provides a lot of us here in Telangana and also globally as well, in multiple countries to come together on a single platform. I believe the first year is about connecting the dots. The next year, I think we need to strengthen a communication. We need to create a platform, if we can, where all of us can communicate universally as on one single platform. I don't know if it's possible, but there are enough techies out there who can probably build a solution to that problem. It could potentially have people wanting to contribute into the country or into Telangana. It could provide forums and boards, jobs, students going back into the US or UK or Canada or wherever. I believe there is a lot of opportunity here once we come onto a common platform, and I believe this is a great platform to start with, and looking forward to a lot of interesting things. And
Also, I think one of the biggest things about this organization when Malla Reddy garu was talking about was inclusivity, which is get information and get a lot of ideas from all of you out here. Because we come from different paths, we have a different perspective to life, which means, you know, we've got different solutions to the same problem. That's what we want to hear on this platform. That's what I believe each of us has a voice, an equal voice for that matter. You know, the voice that makes, you know, whatever difference, you know, we'll pull that up through the board, through the advisors, you know, through the process that we have in place and see if that can help the people. Yeah, thank you. జే మీడియా ఓనర్ నరేంద్ర గారు నిజంగా మన ఆర్గనైజేషన్కి ఒక పిల్లర్ తను. ఎందుకంటే ఏ ఆర్గనైజేషన్ చేసే సేవా కార్యక్రమాలైనా ప్రపంచం మొత్తంగా వెళ్ళాలి అంటే దాన్ని చూపించి ఆర్గనైజ్ చేసే ఈవెంట్ ఆర్గనైజర్స్ ఇస్ కీ రోల్. అలాంటి ఇండియాలో ఇప్పుడు తెలంగాణలో శాసిస్తున్న ఈవెంట్ ఆర్గనైజర్ జే మీడియా ఉన్న నరేంద్ర గారు తను మనతో ఉన్నారు. అంతకన్నా ఏం కావాలి మనకి, రైట్? సో ఈస్ గోయింగ్ టు టేక్ అస్ అవర్ ఇనిషియేటివ్స్ ఎవ్రీథింగ్ టు ద గ్రౌండ్ లెవెల్ పీపుల్. థ్యాంక్ యూ అన్న. లెట్స్ స్పీక్ వర్డ్. గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ వసుదైక కుటుంబానికి స్వాగతం. తెలంగాణ పల్లె నుండి ఫారెన్ వరకు మన డిఫరెంట్ వర్టికల్లో డిఫరెంట్ ప్రొఫెషనల్గా మన అందరం ఒక సింగిల్ కామన్ ప్లాట్ఫామ్ మీదకి వచ్చి గివ్ బ్యాక్ టు సొసైటీ అన్నట్టుగా నా వంతు సహాయాన్ని నేను మనస్ఫూర్తిగా ఎంతవరకు నాకు చేతనైద్దో అంతవరకు నేను చేస్తాను మనస్ఫూర్తిగా చెప్తున్నాను. మీరందరూ కూడా నీడీ పీపుల్కి గివ్ బ్యాక్ సొసైటీ మన తెలంగాణ కోసం మనందరం మనస్ఫూర్తిగా సహాయం చేయాలని కోరుతూ మీ నరేందర్. Thanks for giving this opportunity. I'm Praveen Kesureddy. I'm out of GTA, USA, and I'm out of Detroit, Michigan. In fact, we have a board of 31 people in the national board, and few of the board members are present. One is Santosh Kaklavaram. Can you raise, please, Santosh? He is from Detroit. He has past experience in journalism. He worked for Deccan Chronicle, Hindu, and now he is in US in the IT sector. And we have Bindu Chidala from Kansas. Bindu Garu, if you can raise. And she's a woman entrepreneur. She's very popular. She's associated with a lot of organizations with respect to women, and also she has good knowledge with the different sectors of business. Mallikarjun Padukone is also from Detroit, but he's still late because most of them will be showing up for the meet and greet event. Since this is a India board meeting, many board members are late. We have Sampath Desineni, who is also from DC. Still he couldn't make it yet. Shravan Padur, he was here, but he left like 3 days back. I'll go over the board because last time when GTA logo was inaugurated, officially we didn't have a USA board in place. So this board was formed during the summer of June, and I want to read out all the board members' names. We have a 31 board, and Vishweshwar Kalwala is the chairman, who is sitting next to me. Praveen Kesureddy, myself, I am the president, and Bapu Reddy Kethireddy is from Karimnagar. He is out of Atlanta, and he'll be the president-elect. And next is Amar Reddy, he is from Columbus. Kiran Badam from Atlanta. Madhu Nyalapatla from Florida. Praveen Reddy Billa, Dallas. Ravi Gaddampelli, Charlotte, North Carolina. Sakru Naik is out of Charlotte, North Carolina. And Ravi Gaddampelli is out of Raleigh, North Carolina. Shravan Padur again is out of Washington, DC. Praveen Singarkonda is out of St. Louis, Missouri. Dushyant Reddy is from Austin, Texas. Sudhir Muddasani, he is from Washington, DC. Vijay Sadhu is from Rochester, New York. Bindu Chidala is from Kansas. She is here. Hari Gakani is from Bay Area, California. Krishna Prasad Rao Jeligama is from Detroit, Michigan. Mahesh Venkadasula is from Detroit, Michigan. Mallikarjun Padukone is from Detroit, Michigan. Mohan Penta is from San Antonio, Texas. Praveen Reddy is from Dallas, Texas. Radesh Gurala is from Raleigh, North Carolina. Raghu Kadumuri is from Kentucky, Louisville, Kentucky. Rajendra Janampalli is from Atlanta.
Samar Nandi is from Washington, D.C., Virginia area. Sampath Desneni is from D.C., Virginia area. Santosh Kaklavaram is here and from Michigan. Satyajit Mereddy is from Maryland. Sushant Gaurneni is from Denver. Swapna Kaswa is from Atlanta. Venkat Sarabudla is from Austin, Texas. So these are the 31 members in our board with 7 vice presidents, 1 secretary, 1 general secretary, 1 treasurer, and a joint treasurer. This comprises our whole GTA USA board. And I have few chapter presidents. Munukuntla, he is here. Can you stand up, please? He represents Washington, D.C. chapter president. Thirumal Munukuntla is very popularly known in D.C. area, and he has done a good job, and the next board meeting will be conducted in D.C. area. We have Praveen Palreddy. He is the vice president for the D.C. chapter. And we have Ram Mohan Rao Regulpati. He is one of our advisors for the DC area and also on the bylaw committee. He is the chair. And then I'll hand over the mic to the anchor. So, since the slide, we still have a technical glitch, or else once the slide is on, we'll be explaining more over the slide. Thank you.
ప్రతి రంగంలో మన ఆర్గనైజేషన్లో ఉండాలని కోరుకున్నాం. వై నాట్ మీడియా? ఎందుకంటే మనం చేసే ప్రతి కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లేదే మీడియా. సో అందులో 20 సంవత్సరాలు తన లేడీ అయినా ముందుండి ఈవెన్ ఈరోజు మా యోయో అనే ఒక ఆర్గనైజేషన్ తీసుకెళ్తున్నారు. మా చీఫ్ ఎడిటర్ విజిత గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ సార్. ఇక్కడున్న ఎన్ఆర్ఐలందరికీ అలాగే ఇక్కడే ఉంటున్న భారతీయులందరికీ కూడా నమస్కారం. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఎన్ఆర్ఐలు అక్కడ కష్టపడిన మనీని అక్కడే వాళ్ళు ఇన్వెస్ట్ చేసుకుంటారు అనుకున్నాను, కానీ పుట్టిన గడ్డకి రుణం తీర్చుకోవడానికి ఈరోజు ఇక్కడ ఈ గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ పేరుతో స్థాపించి సేవా కార్యక్రమాలు చేపడతారని చెప్పి దీని నుంచి ఏమేం చేయదలుచుకున్నారు అనే విషయం నిన్న మల్లారెడ్డి సార్ నాకు చెప్పినప్పుడు నిజంగా ఇంతగా ఆలోచిస్తారా ఇండియా గురించి, అక్కడుండి అసలు టైం ఉండదు అని చెప్పే వాళ్ళ నుంచి ఇక్కడ ఇంత టైము ఇన్వెస్ట్ చేసి మనీ ఇన్వెస్ట్ చేసి ఇన్ని సేవా కార్యక్రమాలు చేయాలనుకుంటున్నందుకు నిజంగా అందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నాను. మీరందరూ కూడా దీంట్లో సక్సెస్ అవ్వాలని, చాలామందికి కొన్ని వేల మందికి మీ నుంచి సహాయ సహకార కార్యక్రమాలు అందాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. Thank you. I'm sure, yes, out of 33 districts, we know that Adilabad is the most backward district. I'm sure we all taking our inputs, and yes, we can do whatever our possible. I'm promising, yes, personally, I'll come Adilabad one day. Sure. Next, I would like to Dr. Rajagopal, please give a word. Good evening, everybody. I'm Dr. Rajagopal. Since 40 years, almost childhood friends Malla and me, and I'm working as superintendent at Maheshwaram Government Hospital. And so last year, GTA has launched at Dream Valley Resorts. At that time also I am there. Srinivas Reddy, Malla Reddy, many politicians or MLAs, ministers also at that meeting. At that time, they decided to serve the poor people and do something to the wherever we born. That's the main motto. Actually, we learn a lot, we educated well, and so everything is well. That's why we are going to do something for society. This is the main motto. And this Malla Reddy many times discussed with me what is the programs, future programs about the GTA, what is the services we can do in the society. All those things we discussed it. And mainly part of in a health point of view, we discussed and told so many issues, whatever required in poor people in the village background and mandal level. Most of the people suffering from the, so our side, as I'm a gynecologist, our side is obstetric problems, deliveries. This all. Moreover, in Telangana government has taken so many interventions to prevent the maternal mortality, death rates. All those things are controlled. And in earlier days, delivery is a difficulty process, and the normal delivery or the cesarean sections are very complicated process in earlier days. Nowadays, this many medical colleges has came, and in rural areas also services are now okay. But whatever it may be, sometimes whatever we have in our hands, we can do. That's the main motto. And our side, we will do anytime. And many times Malla is called to me, used to call to me, do something, surgeries or favor some poor people, and sent to our hospital in government and private. Many times I'm helping. That's okay. Thank you. చాలామంది గైనకాలజిస్ట్ అంటే లేడీసే అనుకుంటాం. బట్ ఫస్ట్ టైం నా ఫ్రెండ్లో ఒక జెంట్ గైనకాలజిస్ట్ ఎందుకు తీసుకున్నావు నువ్వు అని, ఎందుకంటే తనకు జనరల్ సర్జన్ చాలా మంచిగా వచ్చినా కూడా గైనకాలజిస్టే తీసుకున్నారు. ఎందుకు అని క్వశ్చన్ చేసినప్పుడు తన స్టడీ అయిపోగానే తను ఫస్ట్ రెసిడెన్సీ ఫారెస్ట్ ఏరియాలో చేయవలసి వచ్చింది. అంటే విచ్ ఏరియా? సారీ, తాండూరు. ఇట్స్ వెరీ ఫారెస్ట్ ఏరియా ఇన్సైడ్. సో అక్కడ లేడీస్కి కనీసం ప్రెగ్నెన్సీ చేయడానికి, లేడీస్కి సర్వీస్ చేయడానికి ఎవరు లేరు. అక్కడికి లేడీస్ వెళ్ళి పనిచేయడానికి భయపడుతున్నారు. సో అలాంటి టైంలో నిజంగా నేనే గైనకాలజిస్ట్ తీసుకొని నేనే లేడీస్కి సర్వీస్ చేస్తే ఎలా ఉంటుంది అన్న, మనం చాలామంది అనుకుంటాం చేద్దామని, కానీ నిజంగా వెళ్ళి చేసేవాళ్ళు, అవుట్ ఆఫ్ ది బాక్స్ వెళ్ళి చేసేవాళ్ళు కొందరే ఉంటారు. సో ఐఎమ్ కంగ్రాచులేటింగ్ Rajagopal, ఫస్ట్ ఆఫ్ ఆల్ యువర్ డెసిషన్. And from that day, 25 years, he is serving in the poor and even the rural areas, and is excellent service guy. And in this part of this GTA, it's wonderful. Thank you so much. And yes, one more person here from US. All of you know, ప్రతి నెల కాగానే మనకు పేరోల్ వస్తేనే మనది నడుస్తుంది. సో ఆ పేరోల్లో ఏడీపీ కంపెనీలో వైస్ ప్రెసిడెంట్గా ఉన్న శ్రీనివాస్ గారు ఇక్కడికి వచ్చారు. సో మన రిక్వెస్ట్ మీద లైక్ శ్రీనివాస్ గారు ప్లీజ్. Yeah, this is the first time I'm meeting this GTA board members. So actually, I've been thinking about similar lines what you guys are talking about, right? I think been thinking like last 10-15 years, right?
while discussing with my friends, in the US, do something for the, my home country, home place, right, where we came from. We worked, we were being here and lived for 20, 25 years. Then we moved to US, lived another 20 years. But we cannot forget our mother country, motherland, right? So that's what, was always there. And then Malla is our actually best friend in our community. He's been talking about these things, we kind of inspired and, thought like I wanted to join this and see part of it and do something for the society in Telangana. So I'm just learning. All your, I think, a lot of big people are here. So I'm just learning and trying to, understand what we can do. Definitely, I can, bring up something from my side and see what we can do. But thanks for, giving this opportunity to listen and be part of this, meeting. Thank you. Ram, please say a few words. Yeah, first of all, sorry about that. Like, నేను గోవిందరావుపేట నుంచి రావడం జరిగింది. సో ఆల్మోస్ట్ మలుగు పక్కన. సో మా విలేజ్ అది గోవిందరావుపేట. సో యా, సో నా పేరు వచ్చేసి రాము ముండాతి అండి. నేను ఆల్మోస్ట్ 20 years బ్యాక్ 2003 January 28 నేను యూఎస్కి వెళ్ళటం జరిగింది. సో ఈ 20 సంవత్సరాల ప్రయాణంలో ఆల్మోస్ట్ ఎన్నో చూసినాము. అంటే యూఎస్లో గాథలన్నీ చూసి ఉంటారు మీరు. సో అవన్నీ పడాలి, పడితేనే అనుభవాలు వస్తాయి. ఎదురు దెబ్బలు తగిన వాళ్ళకే అనుభవం వస్తున్నట్టుగా. సో అన్ని తెలుగు ఆర్గనైజేషన్స్ కూడా నేను వర్క్ చేయడం జరిగింది. సో ఫైనల్లీ మన చైర్మన్, యూఎస్ చైర్మన్ వీసు కల్వాలా అండ్ ఇండియా చైర్మన్ మన మల్లన్న, సో వీళ్ళు జీటీఏతో వర్క్ చేద్దాము అని పిలవటం జరిగింది. నేను హ్యాపీగా ఈ జీటీఏకి రావటం జరిగింది. సో దట్స్ ఇట్ అండి. థ్యాంక్ యూ. అండ్ యూఎస్లో వర్జీనియా నుంచి. సో మా వర్జీనియా ప్రెసిడెంట్ తిరుమల మునుకుంట్ల. సో రీసెంట్గా మేము బతుకమ్మ ఫంక్షన్ అది ఈవెంట్ చేయడం జరిగింది. మొత్తం కంప్లీట్గా ఇటు ముందు వెనక చూసుకుంటే ఎప్పుడు కూడా ఆ బతుకమ్మ అక్కడ వాషింగ్టన్ డీసీ ఉంటుంది బేసిక్ క్యాపిటల్ ఏరియాలో. ఇంతకుముందు ఎప్పుడు కని విని ఎరగని రీతిలో బతుకమ్మ ఫెస్టివల్ చేయడం జరిగింది. అది ఒక చరిత్ర. సో మీరు ఎవరినైనా యూఎస్లో ఎవరైనా కూడా మాకు తెలియని ప్లేసులలో కూడా వాళ్ళు కాల్ చేసి మీరు ఇలా బాగా చేశారట కదా అని అనుకున్నారు. సో ఆ విధంగా చేయడం జరిగింది. సో అది ఒక టీం వర్క్ బేసికల్. ఓకే, ఒకరిది కాదు, సో టీం వర్క్. సో ఆ విధంగా ముందుకు ప్రతి కార్యక్రమం కూడా నెక్స్ట్ బోర్డ్ మీటింగ్ కూడా వర్జీనియాలో వాషింగ్టన్ డీసీలో ఉంది. సో నెక్స్ట్ 2024 అండ్ యా ఆల్ ద బోర్డ్ మెంబర్స్ ఆర్ ఇన్వైటెడ్ ప్లీజ్. సో యా, థ్యాంక్ యూ అండి, అప్రిషియేట్. పొగడరా నీ భూభారతినని ఒక స్ఫూర్తితో మన విశ్వన్న, మల్లన్న, సీనన్న అందరు కూడా ఈ గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ స్థాపించి మనందరినీ ఈ వేదిక మీద ఒక వేదికకు తీసుకొచ్చిన వాళ్ళకు మనస్ఫూర్తిగా నేను అభినందనలు తెలియజేస్తున్నాను. ఒకసారి చప్పట్లు కొట్టండి. వినడమే కాదు, ఇన్వాల్వ్ కూడా కావాలి. సో ఈరోజు గ్లోబల్ ఇస్ ఏ విలేజ్ అయిపోయింది మనకు. ఒకప్పుడు వేరు, ఇప్పుడు వేరు. అన్ని రకాలుగా మార్పు వస్తుంది. అదేవిధంగా ప్రయాణంలో కూడా చాలా మార్పు వచ్చింది. మరి మనిషి కూడా స్వార్థం అయిపోయింది. ఒక పక్షిలాగా అయిపోతున్నాడు, ఒక జంతువులాగా అయిపోతున్నాడు. తన స్వార్థం, తన సంపాదన, తన గూడు, తన చిన్న సర్కిల్లో భార్య, పిల్లలు, సంపాదన, జీవనం, అంతే. ఇది గొప్ప అనుకుంటున్నాడు. మరి అట్లాంటి కాన్సెప్ట్ నుంచి వెళ్ళి ఇతరుల గురించి కూడా ఆలోచించాలి, ఒక మార్గదర్శకం చేయాలి. మరి అమెరికా ఇంతకుముందు మనం చాలా ఆట, తాన పదాలు వినేవాళ్ళం. వాళ్ళు అమెరికాకు సంబంధించి ఇక వేరే వాళ్ళ సంబంధం ఉండేది కాదు. ఇప్పుడు ఇంతకుముందు మురళీధర్ రెడ్డి గారు చెప్పినట్టు గల్ఫ్లో చాలామంది ఉన్నారు మన వాళ్ళు కూడా. మరి ఎవరి సమస్యలు కూడా మనం ఆలోచించాలని కాదు, ఓన్లీ తాన ఆట పెట్టుకొని అంతవరకే మనం ఏదో కార్యక్రమాలు చేసుకునే వాళ్ళం, చూసేవాళ్ళం.
మరి ఈరోజు గ్లోబల్, ఎందుకు గ్లోబల్ అంటే మల్లన్నతోని కానీ విశ్వన్నతోని కానీ ఇంటరాక్ట్ అయినప్పుడు ఒక కొత్త కాన్సెప్ట్ కొందరు గుర్తుకొచ్చారు. మన తెలంగాణ నుంచి కొన్ని ఫ్యామిలీస్ పోతున్నాయి, పల్లెటూరు కావచ్చు పట్టణం కావచ్చు, రిలేషన్స్ తెగిపోతున్నాయి. ఊళ్ళో ఎవరు ఉండట్లేదు, చుట్టాలు ఉండట్లేదు, ఉన్నా కానీ పట్టించుకోవట్లేదు. వాళ్ళు ఇక్కడ రావడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళకు కనెక్షన్ తెగిపోతున్నది. వాళ్ళకు ఒక వేదిక అవుతుంది ఇప్పుడు రేపు మనకు. వాళ్ళు ఎక్కడికి పోయినా కానీ మా తెలంగాణ, మా జన్మభూమి, మేము పుట్టిన ఏరియా అని ఒక భావనతో వాళ్ళు ఒక ప్రతి సంవత్సరం కానీ వచ్చే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఇప్పుడు ఇంతకుముందు మనకు మురళీ గారు చెప్పినట్టు ఈ గల్ఫ్ ఇష్యూస్ మీద చాలామంది మనకి ఇక్కడి నుంచి ఫైట్ చేస్తున్నారు. ముఖ్యంగా ఈ నంగి దేవేందర్ రెడ్డి గారు, కోరుట్ల భీమిరెడ్డి గారు, వాళ్ళు గత 10-20 years నుంచి ఫైట్ చేస్తున్నారు. వాళ్ళని కూడా మనం దీంట్లో కలుపుకుంటే చాలా బాగుంటుందని ఈ సందర్భంగా వల్ల నాకు సూచన చేస్తున్నాను. మరి ఈ గ్లోబల్ తెలంగాణ అనేది ఇప్పుడు ఇంకోటి చెప్పాలి, ఇక్కడ మనం ఇక్కడ వ్యవస్థ అంతా కూడా పొలిటీషియన్ దృష్టి అంతా కూడా ఓటు వస్తుంటేనే మనం కొంచెం చూస్తున్నారు. ముఖ్యంగా ఈ మన పేపర్లో కానీ న్యూస్లో చూస్తున్నాం, ఎవరన్నా వేరే దేశంలో మన కుటుంబ సభ్యులకు మన వాళ్ళకి ఏదైనా చనిపోయినా ఏదైనా అయితే పేరెంట్స్ వాళ్ళందరూ పోయి ఫైరో చేసుకొని ఆ మంత్రి గారి ఇంటికాడ కూర్చొని బతకాడాల్సిన పరిస్థితి వస్తుంది. రిక్వెస్ట్ చేయాల్సి వస్తుంది, వాళ్ళను దండం పెట్టుకోవాల్సి వస్తుంది. వాళ్ళు టైం ఉంటే మనకు స్పెండ్ చేసి ఏదో ఎంబెస్తో మాట్లాడుకొని హెల్ప్ చేస్తున్నారు. మరి అట్లాంటి సమస్యలు కూడా మన పరిష్కారం ఉంటుంది. మనం కూడా ఇప్పుడు అన్న చెప్పినట్టు మన వెంకరెడ్డి అన్న చెప్పినట్టు, డాక్టర్ వెంకరెడ్డి గారు చెప్పినట్టు ఒక పొలిటికల్ పాయింట్ ఆఫ్ వ్యూ ఆలోచించి గ్లోబల్ తెలంగాణ అనేది ఒక యూనిట్గా ముందుకు పోతే మంచి ఫలితాలు వస్తాయని ఆశిస్తూ ఈ సందర్భంగా మల్లన్నను, విశ్వన్నను, శ్రీనన్నను అందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఈ అవకాశం అందరికీ కూడా ధన్యవాదాలు. One of the important difference which you can identify is usually all NRIs have their own NRI organizations spread over all the countries. You have so many organizations in USA. They primarily exist in USA and come here and do some seva activities here and go back. But this is the organization where you find a difference is this organization having a representatives from all the districts of the Telangana and connecting the local people also and bringing all the people into the dais and platform so that they will be involved in every level in this activity. That is a major difference between this organization and other organizations. So that's why this is the reason we have taken people from different walks of life into the platform, like education sector, health sector, and construction sector, and civil servants, and whatnot. All the people, those who have got vast experience and ready to share the ideas with us and taking forward this organization to the future. And we request everybody to share their ideas and involve in this organization. Thank you one and all. నా పేరు రాజేందర్ రెడ్డి. నేను నర్సంపేట నుండి వరంగల్ డిస్ట్రిక్ట్ నుండి వచ్చాను. మల్లారెడ్డి నా చైల్డ్హుడ్ ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ ఆల్ జీటీఏ మెంబర్స్, స్పెషల్లీ థ్యాంక్స్ టు మల్లారెడ్డి. మల్లారెడ్డి గారికి సపోర్ట్ ఇచ్చిన మీ అందరికీ కూడా కృతజ్ఞతలు. నేను నా అభిప్రాయంగా కొన్ని సూచనలు చేద్దాం అనుకుంటున్నాను మన జీటీఏకు. మల్లారెడ్డి ఓకే, యాక్చువల్లీ మీరందరూ కూడా ఎన్ఆర్ఐగా ఇక్కడికి వచ్చి సర్వీస్ అంటే నీడీ పీపుల్కు, పూర్ పీపుల్కు అందరికీ సర్వీస్ చేయడానికి వస్తున్నారు. కానీ మీరు ఎప్పటికీ ఇక్కడ ఉండలేకపోతారు, ప్రతి ఒక్కరి దగ్గరికి మీరు వెళ్ళలేకపోతారు. కాబట్టి మీరు ఒక ఆర్గనైజేషన్ టీమ్ను బిల్డ్ చేసుకోవాలి. ఆ ఆర్గనైజేషన్ టీం అనేది ఎంత కరెక్ట్గా ఉంటే మీ సర్వీసులన్నీ కూడా అంటే మీరు అనుకున్న ఎయిమ్స్ అన్నీ కూడా వాళ్ళ వరకు చేరగలుగుతాయి. సో ఆ టీంను ఎలా తయారు చేయాలి, ఆర్గనైజేషన్ టీం ఎలా ఉండాలి అనేది మాత్రం ఒకటి మీరు కరెక్ట్గా డిసిషన్ తీసుకోండి అని నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. అంటే ఇప్పుడు మనకు విశ్వ గారు అన్నట్టు అసెంబ్లీలో కూడా మన వాయిస్ వినబడాలి అని అంటే మనం డిస్టిక్లో ఎగ్జిక్యూటివ్ టీం వేసి దాని నుండి కాన్స్టిట్యున్సీ లెవెల్లో కూడా ప్రతి కాన్స్టిట్యున్సీ కూడా ఒక టీం, ఎగ్జిక్యూటివ్ టీం లాగా ఇప్పుడు 119 కాన్స్టిట్యున్సీలకు ఎగ్జిక్యూటివ్ టీం చేయండి. దాని ద్వారా మీరు ఏదైతే అనుకున్నామో, మనం ఏదైతే అనుకున్నామో ఎడ్యుకేషన్ కానీ, హెల్త్ కానీ, ఎడ్యుకేషన్ లెవెల్లో, లీగల్ లెవెల్లో, తర్వాత ఎంప్లాయ్మెంట్ కానీ ఎలాంటిదైనా కూడా వాళ్ళకి అక్కడి వరకు వెళ్ళాలి అని అంటే కాన్స్టిట్యున్సీ లెవెల్లో మనకు టీమ్స్ వచ్చేటట్టు చేస్తే మనం ఇచ్చే సర్వీసు ఎలా ఉండాలి అని అంటే గవర్నమెంట్లో కూడా స్కీమ్స్ వస్తున్నాయి. ఆ స్కీమ్స్ కూడా జీటీఏ ద్వారానే పంచాలి, జీటీఏ వాళ్ళకే ఇవ్వాలి అన్నంత
హార్డ్ వర్క్ తోటి మనం సర్వీస్ చేస్తే ఆర్గనైజేషన్ అంత గొప్పగా ఉంటుంది. సో మనం కూడా ఆ విధంగా జీటీఏ అనేది అసెంబ్లీలో మన పేరు వినబడాలి అని అంటే మన సర్వీస్ అనేది అంత బాగా యాక్టివ్గా ఉండాలి. ఆ ఉండాలి అని అంటే మనకు ఆర్గనైజేషన్ టీం అనేది కరెక్ట్ బిల్డప్ చేద్దాం. నాకు ఒకటి మనది స్టార్ట్ అయింది ఎప్పుడంటే 11 జనవరి 2023. సో ఆ డేట్ను మనం ఒకటి మన ఒక డేట్గా గుర్తుపెట్టుకుని ఆ లోపల మీరు ఒకటి ఆర్గనైజేషన్ టీం ఎలా ఉండాలని ఒక బిల్డప్ చేసేసి నెక్స్ట్ 2025 వరకు కరెక్ట్ మన ఆర్గనైజేషన్ టీమ్స్ అన్నీ కరెక్ట్ వర్క్లో ఉండి అక్కడ ఉన్న ఏమేమి అవసరాలు అనేటివి అవన్నీ కూడా మీకు తెలియజేసేటట్టుగా ఒక టీంను తయారు చేసుకోవాలని నా రిక్వెస్ట్ చేస్తున్నాను సార్. ఇదే నా నుండి నేను ఇచ్చే సలహా అది. ఓకే, థ్యాంక్ యూ. There is one more event. The management is requesting us to wrap up as soon as possible. So the final will take input from the. Thank you, Andy. I'll have just 3 minutes to the point. Speaker ki mic ivapote chaala ibbandiga untadi. And trust me, as a topper of Kingston University, London, when I was placed with GSK R&D, and I was a research analyst, ఈ మైక్ కోసం చప్పట్ల కోసం I came back, left the job and started teaching in Kingston University, London, and at 22 I was the ambassador for 22,000 students. So today I am very happy and okkasari, this is, we are getting sleep and okkasari jettiga chappatlu for the boss who invited me and all the mega bosses and the mega boss ma tata garandi. Thank you very much. So GTA, what our contribution will be, as a director IBMR, I announce any voluntary teaching. I belong to the fraternity of teachers. We teach unprivileged kids. We teach unprivileged across India. Any collaboration, we are there in Delhi, Ahmedabad, Hubli, Bangalore. As an advisor, director since last 6 years with IBMR Group, we are always ready to do that. And trust me, sir, teachers are someone, మీరు జస్ట్ పిలవండి, ఒక్క షాల్ ఇవ్వండి, ఒక మొమెంటో ఇవ్వండి, they give you the time. And we don't work for money. And number 2, as an advisor with so many organizations I've done, people know me in HMA and I'm a speaker with so many organizations, but where I'm empaneled, like GVK EMRI, hospitals, care hospitals, and today I was trying to bring in some doctors on board with you. So even I've shared 24 of list. I'll make sure that everyone is on the member. And trust me, na dwara members ochina vallu otti member ga undaru. I keep them work. I keep pushing them. And that's what I've been known for it. So please, it's really a great opportunity that we are there and me making a part of Global Telangana Association, and we do wonderful job. And with last one good, do you want to hear a good joke story? Do you have a time? Last 2 minutes or shall I stop? Are you up? Last 2 minutes? I'll tell you a good story and we understand what GTA is all about and how we can utilize it. Do you remember 80s there was a blockbuster cosmetic fairness cream, you remember? Ma'am, you are the first to tell. So now I understood why Madam is very fair and lovely. Okay, so now, those days we used to have only one cream, and see, it's very smart. It could capture the entire country, the cosmetic industry mein king tha wo, manchi guru. Aputlo peddaga unded kaadu. 80s lo edo Vico turmeric antanta maatrane. So it is doing that strategy of fair and lovely. It says that fair and lovely. You use my product, you look fair, you look beautiful. So is it that fair unte beautiful ga unnatta? Kadandi. Dark ga unnalu kuda ento andagallu untaru avuna? See, I could see sir so smart. Have a look. Enta manchi features and see his smile. And here is the president, amazing smile. Okkasari chappatlu president garu kosam. You should watch him. Amazing. You look like a hero. So what I'm saying, it is not, but somehow, unfortunately, India is obsessed with fairness. Now, Fair and Lovely thought, let us go to abroad, make more money. In India, it was very successful. Now, they went to Africa, all Mozambique, Nairobi, Uganda, it chosen some countries. And it started doing Fair and Lovely. Same marketing strategy. 1 month over, 2 months over, sale ledandi. 0 sales. And slowly they could see that all posters were teared off. Why? What is the reason?
Can anyone volunteer? Very easy to understand, no nuclear science. See, when I keep saying fair and lovely, fair and lovely. ఎక్కడో ఒక్కసారి మాత్రం ఇబ్బంది అవుతుంది, అవునా? If I keep saying that, you feel hurt? This is what unknowingly or unintentionally Fair and Lovely had did this mistake. Hurting the ego of someone, which we should not do. And one more catch over here is, Fair and Lovely could not understand the culture. Fair and Lovely could not adapt to the African population, could not understand the consumer behavior. I feel there is it, the Global Telangana Association team and leaders will help us to adapt, to start our businesses, to help us to set up our processes. This is very important. Doesn't mean however big you are, however influential. Tell me, did Fair and Lovely did intentionally? Kadandi. People don't understand. So such associations and people, their leadership, their followership is very important. We really need that guidance so that we are successful in the first hit. And then the late 90s, Fair and Lovely relaunched the product as Dark and Lovely. And now it is a super hit. So we have so many such examples. I will not take much time. Thank you very much for making me part of this program, and we extend whatever, sir, you want. We have a good team and we are there to bring Telangana on top of this country. Okay, sir. Can we have top in the air? In the air. Thank you, thank you, thank you very much. I would like to firstly congratulate and compliment the GTA members for all the hard work that has gone in all this while. Primarily, I'm here today to understand the objectives of GTA and see how I can be associated either in terms of contributing to the objectives of GTA, because I have been practicing neonatology for the last 30 years in an organization called Fernandez Foundation. And I'm also associated with Heal a Child Foundation. I'm a trustee there. So my role probably would be very minimal. And as Malaredi said, there are a lot of people in this audience who can probably turn the world around and bring the best of expertise or various forms of help to Telangana, which is the newest state. So I'm here only to look at the objectives and contribute my bit. Thank you very much.
let me congratulate, of course, the global GTA initiative and the effort of Telangana state from different districts. I was just observing some important points like helpful to the society, Vishweshwar Reddy garu cheppinatlu, and then giving back to the society. చాలా మందికి చాలా చేయాలని చెప్పి ఉంటుంది ఆఫ్టర్ గోయింగ్ దేర్ ఇన్ ద యుఎస్ అండ్ మేకింగ్ బిగ్, బట్ వేర్ అండ్ హౌ ఆర్ ద టూ క్వశ్చన్స్ యూజువలీ కమ్ బిఫోర్ ఆల్ ఆఫ్ అస్, ఆల్ ఆఫ్ యూ. ప్రమోద్ రెడ్డి గారు చెప్పినట్లు హెల్త్, చైల్డ్ సెక్టర్, మనం అంటూ ఉంటాం ఏదైనా ఒక చైన్ స్ట్రెంగ్త్ దేని మీద డిపెండ్ అవుతుందంటే వీకెస్ట్ లింక్ మీద డిపెండ్ అయి ఉంటుంది. మేబీ ఫ్యూ వీకెస్ట్ లింక్స్ ఇన్ దట్ చైన్. ఆ వీకెస్ట్ లింక్స్ని మనము ఐడెంటిఫై చేసి వాటిని స్ట్రెంగ్తన్ చేసి ఒక ఎఫర్ట్ చేస్తే then the whole chain will be stronger. In other words, in terms of effort, in terms of money, resources, ఎక్కడైతే మనం ఇన్వెస్ట్ చేస్తే సొసైటీకి మ్యాక్సిమం ఇంపాక్ట్ అవుతుందో అటువంటి పాయింట్స్ మనం కనుక్కోగలిగితే, అటువంటి ఏరియాస్ని మనం కనుక్కోగలిగి అక్కడ ఎఫర్ట్ పెడితే కనుక ఐ థింక్ అవర్ కంట్రిబ్యూషన్, GTA కంట్రిబ్యూషన్ కెన్ బి humongous, a huge impact. And second area is, ఇప్పుడు మనము తెలంగాణలో per capita we can be proud to say that we are in the top 5-6 states, some 3.5 lakhs per capita income. But unfortunately, there are almost 35%, Dr. Pramod would be aware of this, about 35% of the children are stunted. And similar percentage of children are wasted. అంటే స్టంటెడ్, వేస్టెడ్ అంటే డాక్టర్స్కు తెలిసి ఉంటుంది. ఏజ్కి అనుగుణంగా శారీరకంగా మానసికంగా అభివృద్ధి కాకపోతే వాళ్ళని ఆ కేటగిరీస్లోకి తీసుకొస్తారు. అంటే వాళ్ళని కనుక మనము ట్యాకిల్ చేసి సపోర్ట్ చేయలేకపోతే వీఆర్ క్రియేటింగ్ ఏ జనరేషన్ విచ్ ఈస్ వేస్టెడ్, విచ్ ఈస్ స్టంటెడ్. సో if I have to advise you that where we have to invest, whatever even 1 rupee investment is required, if we can invest in that, saving that child, that youngster from getting stunted, from getting wasted, that will have huge impact on the society, the futuristic, not immediate. జనరల్గా నేను చాలా చూశాను, ఎన్ఆర్ఐస్ వచ్చి చేసి వర్క్స్ చేసేసి యూజువల్గా ఒక బిల్డింగ్ కడతారు, లేకపోతే ఒక స్కూల్ బిల్డింగ్ అడిషనల్ ఒక రూమ్ వేస్తారు. ఫైన్, దట్ ఈస్ ఆల్ ఓకే, బట్ దట్ ఈస్ నాట్ గోయింగ్ టు హ్యావ్ లాంగ్ టర్మ్ సోషల్ ఇంపాక్ట్. దట్ ఈస్ వన్. And the second area is education, children education. మీకు తెలిసింటుంది గవర్నమెంట్ స్కూల్స్ వర్సెస్ ప్రైవేట్ స్కూల్స్. గవర్నమెంట్ స్కూల్స్ చాలా స్కూల్స్ని క్లోజ్ చేయడం జరిగింది మన స్టేట్లో. ప్రైవేటైజ్ అవుతున్నాయి. ప్రైవేటైజ్కి నేను అగెనెస్ట్ కాదు, కానీ ప్రైవేటైజేషన్లో ఏమవుతుందంటే 2 ఫ్యాక్టర్స్. ఒకటి కాస్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఫర్ the middle and then lower middle class of families. Second, ఏమైనా ఎడ్యుకేషన్ చాలా గొప్పగా ఉంటుందంటే కనుక ఐ డోంట్ థింక్ కంపేర్ టు గుడ్ గవర్నమెంట్ స్కూల్స్, ఐ డోంట్ థింక్ ఇట్ ఈస్ గ్రేట్. సో కెన్ వీ డూ సంథింగ్ ఇన్ దాట్? Small interventions, there are proven cases where small effort can change that whole situation. So what if our effort can get into that area? And the third area I want to flag here, maybe some other time we can discuss in detail, institutional strengthening. మీకు తెలిసి ఉంటుంది లోకల్ గవర్నమెంట్స్, గ్రామ పంచాయత్స్ కాన్స్టిట్యూషనల్గా they are empowered, enabled to do certain things. But unfortunately,
for various reasons, their potential is not completely harnessed, exploited. There are various reasons. We may blame the elected representatives straight away, but my experience of about 35 years of working with them in Kerala and of course in AP, Telangana, it is not so. They're great leaders, but they need some support in terms of human resources, in terms of guidance. What if we can get into that and make that effort? And they can lead the local leadership. Mallareddy garu cheppinattu local leaders kavalani cheppesi cheptunnaru kada. What if we can handhold them, support them? There are proven models. Cluster approach, cluster development approach, engaging the young fellows, professional young fellows, and then supporting them. They can bring a revolution at the grassroots level, village level, the bottommost societal level. That can make the change. I think my request to all of you is to look at these areas where the least investment can give maximum impact. And I'm sure all of you are committed to the social cause of the state of the people of Telangana. And I'm sure you are going to take up some of these activities. And my time is available for any time, anywhere, for whatever support required. Thank you all. Thank you very much. Spoken volumes about the vision and mission. I'm pretty sure people here have only 24 hours of time, but you have already dedicated it to towards your work, family. I think most of the members here already have family funds, organizations. And beyond that, you're all coming here. I believe that we are here to create an integrated forum and platform. And as most of you already have said, we have chosen different paths to serve here. Many of you are into politics, family businesses, real estates, and doctors out there. I'm pretty sure we can spread our roots and grow more and serve more, connect and reconnect. Thank you. గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ అంటే ఆ జీటీఏ అనేది చాలా వైబ్రెంట్గా అనిపించింది. తర్వాత ఇందాక ఇప్పుడు మమతా గారు చెప్పినట్టు ఇప్పుడు మనందరం ఎంత బిజీలో ఉన్నా రెగ్యులర్ మన యాక్టివిటీస్ పర్సనల్ కావచ్చు, ఫ్యామిలీ కావచ్చు, ప్రొఫెషనల్ కావచ్చు, వాటన్నిటిని ఒక సైడ్ పెట్టి మళ్ళీ మనం కొంత కంట్రిబ్యూషన్ మన సొసైటీకి ఇద్దామనుకోవడానికి ఇంత పెద్ద ప్లాట్ఫామ్ క్రియేట్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. నేను కూడా పార్టిసిపేట్ చేసినాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. మల్లారెడ్డి నేను అట్లా లేబర్ ఇంటికి వెళ్తా ఉంటే చెప్పారు మీరు రావాలా అక్క అని. సో ఇట్స్ రియల్లీ గుడ్ ఆపర్చునిటీ అండ్ వెరీ గుడ్ ప్లాట్ఫామ్. అండ్ విశ్వేశ్వర రెడ్డి గారిని కూడా కలిశాను. అండ్ ఐ విష్ ఆల్ ద బెస్ట్ గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ మెంబర్స్ అందరికీ. అండ్ యూఆర్ డూయింగ్ వెరీ గుడ్ జాబ్ అండి. అండ్ మనం అన్నిట్లో మీరు ఇంత కష్టపడి డబ్బులు సంపాదించే ఎన్ఆర్ఐస్ అంతా ఇక్కడ పెట్టడము దిస్ ఇస్ వెరీ గుడ్. ఎస్పెషల్లీ యూత్ అంతా మనం అన్నీ ప్రోగ్రెస్ చేసుకోవచ్చు, కానీ ఎన్విరాన్మెంట్ మటుకు ఒకసారి పాడైతే దాన్ని రివైవ్ చేయలేం. కాబట్టి లెట్ us ప్రొటెక్ట్ అవర్ ఎన్విరాన్మెంట్. నాకు ఎప్పుడు అమెరికా మీద ఒకటే కోపం ఉండేదంటే ప్లాస్టిక్ బ్యాగ్స్ తయారు చేసి ఇండియా మీద పంపించారు. 20 years బ్యాక్ నో ప్లాస్టిక్. వీ వర్ సో హ్యాపీ. మన చెత్తని మనమే డిగ్రేడ్ అయ్యేటట్టు చేసుకోవడం చాలా ఈజీ అయ్యేది. బట్ వేరేజ్ ఇప్పుడు దట్ ఈస్ ద బిగ్ మెనాస్ వీఆర్ ఫేసింగ్. సో అది ఎట్లా చేస్తారో నాకు తెలియదు. ఐ వాంట్ యువర్ హెల్ప్ ఇన్ దిస్. థ్యాంక్ యూ వెరీ మచ్. Great. I'm feeling very great for you all. I was with the US government for about 13 years. Before that, I was with CII. I've been, meeting, talking, interacting with a lot of NRIs for the last 25 years. I've been associated with the TANA, ATA, BATA, PATA, and all such kind of organizations. I've been going to the US and talking their forums also. We have other than the IT business that I'm into currently, we also have a skill development company where we train more than 100,000 people, 1 lakh people all over India, completely free of cost for the beneficiaries. And we also help them to get into jobs and things like that. That is one thing we did. And the second thing is we also have a forum where we actually adopt students from the schools. One NRI to one school, one student. In that concept, we keep on encouraging these NRIs to support students. They can actually look after them, take care of them, see their growth,
and things like that. That is one thing that we keep on doing it. We are all privileged few in this world. Both whether it's in India or in US, you're all privileged. We all know that. So, we have been seeing Tatas or Anand Mahindra or somebody, donating, millions or billions of dollars to Harvard University or Stanford or some other university. Why not we individuals just take care of our schools where we studied, say Jagitchala or Banchirial or Karimnagar or some place. One school, go to your primary school and contribute whatever bit. As Pullareddy Garu mentioned a short while ago, your small contribution, small investment can give big dividends, and that is what we should be working for. Thank you. చాలా ట్రైబల్ ఏరియా ఉంది. నేను అన్ని గ్రామాలలో వెళ్తూ ఉంటే అక్కడ మన అవసరం తప్పకుండా ఉంది. అక్కడ విద్య కానీ వైద్య కానీ కనీసం మంచినీటి సౌకర్యం లేని గ్రామాలు కూడా అక్కడ ఎన్నో ఉన్నవి. నేను ఒక్కదాన్ని ఏం చేయలేకపోతున్నాను అని చాలా అనుకునేదాన్ని. కొద్దో గొప్పను కొంచెం సహాయం మాత్రమే అందించిన. మరి ఇప్పుడు మీ సపోర్ట్తో నేను వారికి ఏదో చేయాలనుకుంటున్నా. మీ అండ తప్పకుండా ఉంటుంది. మీ హ్యాండ్స్ ఆదిలాబాద్ వరకు వస్తాయి, హెల్పింగ్ హ్యాండ్స్ అని నేను ఆశిస్తున్నాను. మరి నేను ఎన్ఆర్ఐస్ మా కజిన్స్కి ఎప్పుడు ఫోన్ చేసినా వాళ్ళకి ఫోన్ మాట్లాడే టైం కూడా ఉండేది కాదు. వీకెండ్సే ఫోన్ చేయండి అని మెసేజ్ పెట్టేవారు. మరి అంత బిజీగా ఉంటూ వారు చాలా కష్టపడుతూ ప్రతి నిమిషం ప్రతి గంట మరి ఇక్కడికి వాళ్ళు కష్టపడి సంపాదించిన డబ్బును వారు పుట్టిన స్థలానికి ఇలా ఇక్కడున్న ప్రజల కోసం స్పెండ్ చేయడం అన్నది చాలా సంతోషం. అప్రిషియేట్ చేస్తున్నాం మీ అందరికీ, మీ గొప్ప మనసుకి. థ్యాంక్ యూ మల్రెడ్డి అన్న. నేను కూడా ఈరోజు రాజకీయంగా ఎదిగినాను అంటే మల్రెడ్డి అన్న కూడా నా వెన్నంటూ ఎప్పుడు నన్ను ప్రోత్సహిస్తూ ముందుకు తీసుకెళ్లారు. థ్యాంక్ యూ మల్రెడ్డి అన్న. ఓకే, నమస్తే. I'm very proud to be a member of this GTA. I'm a pediatrician. I'm doing practice since 15-16 years in my hometown, Jagityan. So when I started my practice, as usual, I used to see free camps. I used to go rural, remote areas where even there is no medical, even the RMP also is not available in that places. So I thought of doing regular camps there and giving them their medicine as the patients require. And what I noticed is basically most of the children are anemic. So I decided at least do quarterly or yearly, 2-3 times anemic screening. So by that I can give them the hematemics. So that is the main goal I thought of that time. So one day Mallareddy Garu called me and told about the GTA and their objectives, all that. So I inspired with that. So I told him that sure, I'm going to join that, and with this I can do more service, and the poor people I can serve. Thank you so much for this. We are into a lot of associations, into Indian Medical Association, and we have Nursing Home Association. We are into Lions Club. So with these associations, we do a lot of social activities. So when I got a call from Mallareddy Garu, then that was the first time I heard about GTA. So after talking to you about 30 minutes that day, really impressed with your ideology. So once again I want to thank you for making me part of this. So ఇప్పుడు ఒకటే మమ్మల్ని ఏం చేయమంటారు, మీరు మాకు ఎలా సహకరిస్తారు, ఎంత దూరం తీసుకెళ్తే అంత దూరం మేము ఇతను ప్రయాణం చేయడానికి రెడీ. థ్యాంక్ యూ అండి. వర్జీనియాలో ఇక్కడ ఉద్యమం ఉందో ఆ ఉద్యమం మేము తెలంగాణ సపోర్ట్గా ఇక్కడైతే ఎంత ఉందో మేము అంతకన్నా ఎక్కువ, మాకు ఇంకా అంతకన్నా యాంగ్జైటీ ఎక్కువ ఉంటుండే. ఏమవుతుంది, ఏం పోతుంది, తెలంగాణ వస్తుందా రాకపోతే నీళ్ళు నిధులు, వీటి గురించి దానికోసం వన్స్ వీ గాట్ ద తెలంగాణ ఉద్యమం, we thought we had to start with the global GTA, Global Telangana Association, not only for the USA. We have to connect with all the countries. Almost right now we connected 52 countries. We are working with all the countries. After we achieved whatever we achieved,
Telangana, we need to fulfill what is our goals when we got the Telangana, నీళ్ళు నిధులు ఉద్యోగాలు అవన్నీ ఫుల్ఫిల్ చేయాలనే ఉద్యమంతో వీఆర్ కమింగ్. వీఆర్ స్టార్టెడ్ ఇన్ ఇండియా ఆల్సో. వీ నీడ్ ఆల్ యూ గైస్ ఆర్ హెల్ప్. దట్స్ వీఆర్ ఇట్స్ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ ఆల్ కమింగ్ ఓవర్. థ్యాంక్ యూ. Next is going to be Ram Mohan, regular party. He also came from Virginia, from USA. He is the boarding advisor of the GTA. Hi everyone, Ramon Regular Party, back home, Rajana Sirsilla district, Illantakunta Mandalam, Oblapuram Jilla, Gramam. ఇక్కడ నుంచి అందరూ సక్సెస్ స్టోరీసే చెప్పారు, బట్ ఐ విల్ టెల్ మై స్టోరీ. I came from a different background. I'm a BCom from Badrika College of Commerce. I struggled a lot in my life, and finally, to give a better future for my daughter, I went to US at the age of 35 years. To succeed in US, I struggled a lot. I'm at a stage where I want to give back to my country, give back to my village, give back to the district in whatever way I can. Recently, I came across a candidate who is appearing for IAS exam. And it's my father's wish that I should help every student who is struggling. So I thought, I heard about her, her economical condition, and I helped her. I would say that I felt very, proud when she selected for interview. She cleared the main exam now. She's going for the interview now. I felt like I made it successful. Telling about Vishweshwar, I know him from past 26 years before going to US. So I know how he functions, what his thought process is, what's his vision. From here, before we both went to US. And I'm here to say that he is the first one to introduce me to the TDF, Telangana Development Forum. And we both worked together in TDF to bring up certain initiatives called Jai Kishan to help the people, to farm the lands in a different way. And also there is another initiative called Sankalpam, which is to help the Cheneta Karmiklu. So we want to introduce the same initiatives in GTA too, that will be announced in the next board meeting. And I thank you for this opportunity. మామూలు వర్కర్గానే పోయినా తర్వాత ఇక్కడున్న మంచి మంచి మినిస్టర్స్కి నేను అక్కడ హోస్ట్ చేయగలిగినాను. ప్రతిపక్ష వాళ్ళకు కూడా హోస్ట్ చేసిన, మెగా లాంటి పెద్ద వాటికి కూడా సపోర్ట్ చేసినాను. అండ్ ఆర్గనైజేషన్స్ 4 వాటికి కండక్ట్ చేసిన విషయాన్ని ఆధ్వర్యం లోపల. అండ్ నేను స్టార్ట్ చేయకముందు చేసే పనులు చూసి అప్రిషియేట్ చేస్తూ ఉంటే ఇంకా ఎక్కువ చేస్తూ పోయాను అనమాట. సో ఈరోజు నా సొంతంగా నేను పాత్రికేయత చేయగలను, డిబేటింగ్ చేయగలను. అండ్ మీన్ వైల్ ఒక 100 డెడ్ బాడీస్ని ఇండియాకు తెప్పించగల సామర్థ్యత నేను తెచ్చుకున్నాను. అండ్ అక్కడ ఉన్న వాళ్ళకు ఇటు వచ్చిన తర్వాత రిహాబిలిటేషన్స్ పైన పనిచేసినాను. ఒక 650 కేసెస్ వరకు అటెండ్ చేసిన. కేసులో ఒకరు ఉండొచ్చు, 100 ఉండొచ్చు. అండ్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కానీ మన స్టేట్ నుంచి కానీ కమ్యూనికేషన్స్ హైగా ఉంటాయి. వెరీ రీసెంట్లీ రాత్రి అన్నకు ఒక మెయిల్ కూడా వచ్చింది. పర్సన్ అమెరికాలో ఉన్నాడు, పాస్పోర్ట్ ఫ్రాంక్ఫర్ట్లో ఉంది. సో ఇది సాల్వ్ చేయాల్సి వస్తుంది. అండ్ అతనికి వీలుంటే నేను చెప్తాను తర్వాత. అండ్ మా రిక్వెస్ట్ గల్ఫ్ తరఫున ఆల్మోస్ట్ 15 లక్షల మంది మన వాళ్ళు గల్ఫ్లో ఉన్నారు. అండ్ లాస్ట్ ఇయర్ $100 బిలియన్ మన ఇండియాకు వచ్చినాయి. రెమిటెన్సెస్ గల్ఫ్ నుంచే ఎక్కువ వస్తాయి. సో ఆల్మోస్ట్ 65 లక్షల కోట్లు వస్తున్నాయి. అందులో 0.00% కూడా మనకు సంక్షేమం పైన పెడతలేదు. ఒక 40 ఏళ్ళ నుంచి ఎమిగ్రేషన్ బిల్ అనేది మూవ్ అవ్వలేదు. 1983లో మన లోపల నుంచి వాళ్ళు స్టూడెంట్స్ కావచ్చు, ఎంప్లాయ్మెంట్స్ కావచ్చు, ఇంకా వ్యాపారవేత్తలే కావచ్చు, బయటికి పోయిన తర్వాత వాళ్ళు సంపాదించిన ఎఫ్డిఐస్ అనుకుంటా, అవి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మన గవర్నమెంట్స్. మనం ఇచ్చే ఆతిథ్యాలు స్వీకరిస్తున్నారు, సెల్ఫీలు ఇస్తున్నారు, కానీ మనకు ఎటువంటి ప్రొటెక్షన్ ఇస్తలేదు.
సో వీటి గురించి స్పెషల్గా ఎన్ఆర్ఐ ఒకటి పాశ్చాత్య దేశాలకు సంబంధించిన బోర్డు ఒకటి ఉండొచ్చు, ఒకటి గల్ఫ్ లేకపోతే ఈసీఆర్ ఒక 18 దేశాలు ఉన్నాయి. వీటన్నిటి గురించి బడ్జెట్తో కూడిన బోర్డు కావాలి. అండ్ రిటర్న్ వచ్చిన కార్మికులకు ఒక ఉపాధి కావాలి. ఈ రెండు మనకు చాలా ఇంపార్టెంట్. మీ అందరి ఆధ్వర్యం లోపల మీ గల్లం ఉంటేనే మేము నిలబడగలుగుతాం. థ్యాంక్ యూ. నేను ఒక 24 సంఘాలకు వైస్ ప్రెసిడెంట్గా మాట్లాడుతున్నాను ఇప్పుడు. థ్యాంక్ యూ. Then I was there almost 18 years into the government hospital over there. Then completely I moved to Hyderabad for my betterment, you know. బేసికలీ అక్కడ చూసిన తర్వాత బహ్రెయిన్లో చూసాక నేను గవర్నమెంట్ హాస్పిటల్ ఉన్నాను కాబట్టి చాలామంది లేబరర్స్ ఎక్కువ వచ్చేవాళ్ళు. ఆల్మోస్ట్ ఒక 40,000 లేబరర్స్ ఉంటారు అక్కడ బేసిక్గా కన్స్ట్రక్షన్ వర్కర్స్. అక్కడ ఏంటంటే వాళ్ళకి సరైన వీసాలు ఉండవు, ఏదో ఏజెంట్ ద్వారా వస్తారు. అక్కడికి వచ్చిన తర్వాత ప్రతి దాన్ని వాళ్ళు ఫేస్ చేయాల్సిందే, ఎందుకంటే ప్రాపర్ ఛానల్ రారు. అక్కడ వచ్చిన తర్వాత 1 year ఒక 6 months ఉంటారు, తర్వాత వీసా అయిపోతుంది, అక్కడే ఉండిపోతారు. వాళ్ళు వీసా లేకుండా అక్కడ ఎక్కడో చిన్న చిన్న జాబులు చేసుకుంటూ ఉంటారు. తర్వాత కొంతమంది చాలా అంటే హై రైజ్ బిల్డింగ్స్ మీద పనిచేస్తూ ఉంటారు, వాళ్ళు పడిపోతుంటారు, కాళ్ళు చేతులు. ఆ రీపాట్రియేషన్ కూడా గవర్నమెంట్ ఇక్కడ పట్టించుకోవట్లేదు చెప్పాలంటే. అంతకుముందు 10 years కూడా ఆల్మోస్ట్ ఫైట్ చేశారు. నాకు ఒక ఆర్గనైజేషన్ ఉంటే మేము ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసాం అక్కడ, నవభారత్ అనే ఆర్గనైజేషన్. అక్కడ నవభారత్ ఆర్గనైజేషన్ కూడా దాని ద్వారా కూడా చెప్పినా కూడా వీళ్ళు పట్టించుకోపోయేది. కేటీఆర్ గారు అప్పుడు మినిస్టర్గా ఉన్నప్పుడు కూడా 500 crores ఫండ్ పెడతా అని చెప్పారు, గల్ఫ్ ఫండ్ కూడా పెట్టలేదు. ఈ కువైట్ మీకు తెలిసి ఉంటుంది, అది కూడా రాలేదు ఇప్పటివరకు. అంటే అక్కడ ఉన్నవారు ప్రతి ఒక్కరు కూడా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. అంటే మనం ఒక్క చేతితో 2 చేతులతో 3 చేతులతో అట్లా కాకుండా ఇప్పుడు విశ్వన్న చెప్పినట్టుగా మల్లన్న చెప్పినట్టుగా గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ మనం అందరం కలిస్తే, అన్ని కంట్రీస్ కలిస్తే ఈ గవర్నమెంట్ మనం ఏదంటే అది చేస్తారు వాళ్ళు పాపం. ఎందుకంటే చాలామంది ఇక్కడ బతకలేక అక్కడికి పోతున్నారు, అక్కడ పోయి అక్కడ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి వాళ్ళు చాలామంది చనిపోతున్నారు. రీపాట్రియేషన్ చేయడానికి కూడా ప్రాబ్లం అవుతుంది అక్కడ. అంటే చిన్న చిన్న అట్లాంటి ఇష్యూస్ కూడా చూడండి. అందుకని గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ ఇనిషియేటివ్ చాలా గొప్పది, గ్రేట్ ఇనిషియేటివ్. Basically, we all should come forward and to come together, and we have to work together. And whoever is living, wherever they are there, in various countries, basically 100 countries or so. So, మనం అందరం కూడా వర్క్ చేయొచ్చు. మనం దాన్ని స్ట్రాంగ్ చేస్తే 100% మనం we can do much more actually for the Telangana people and even Telangana, whoever is there, wherever they are there. బేసికలీ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ చాలామంది ఊర్లలో కూడా నేను బేసికలీ ఐ గాట్ ఇన్ టు ద పాలిటిక్స్ నౌ. ఐ గాట్ ఇన్ టు ద బీజేపీ పార్టీ అండ్ ఐ వాజ్ ఆస్పిరెంట్ ఫర్ మిర్యాలగూడ. అండ్ ఐ కుడ్ సీ లిటరలీ దేర్ దట్ వాట్ ఎగ్జాక్ట్లీ దే ఆర్ ఫేసింగ్ ప్రాబ్లమ్స్. వాటర్ లేదు అక్కడ, భగీరథ అని చెప్తారు, మీకు మిషన్ భగీరథ అని లాట్ ఆఫ్ తండాలు ఉన్నాయి అక్కడ. ఆ తండాలలో వాటర్ లేదు ఇప్పటికి కూడా. సో వాళ్ళందరూ కూడా చాలామంది ఫేస్ చేస్తున్నారు, బోర్వెల్స్ లేవు, వాటర్ లేదు. కానీ గవర్నమెంట్ ఏం చెప్తుందంటే వాటర్ ఉందని చెప్తుంది. అంటే అట్లాంటి వాళ్ళకి కూడా కొంత ఎవర్ ఈజ్ కమింగ్ ఫార్వర్డ్ ఫర్ ఫండింగ్ ఆర్ సంథింగ్ లైక్ టు హెల్ప్ దెమ్. సో మనం అందరం కూడా ఈ ప్లాట్ఫామ్ కింద మనం అందరం కూడా వాళ్ళ కోసం మనం పనిచేయచ్చు. రకరకాల చాలా ఇష్యూస్ ఉన్నాయి చెప్పాలంటే, అది ఒకటే కాదు. హెల్త్ సెక్టర్ అన్నారు, తర్వాత ఎడ్యుకేషన్ సెక్టర్, చాలామంది. ఇంకోటి ఏంటంటే ప్రైవేట్ సెక్టర్స్ పోతున్నారు, కానీ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ పోతున్నారు, చాలా కష్టపడిపోతున్నారు పాపం ఎంతో కొంత. ఎందుకంటే గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్స్ బాగాలేవు, అంటే దేర్ టీచింగ్ ఇన్స్టిట్యూట్స్ ఆర్ నాట్ గుడ్ యాక్చువల్లీ. సో అట్లాంటిది కూడా కొంతమంది మనం సెలెక్ట్ చేసుకొని కొన్ని ఏరియాస్లో మనం ఒక పైలట్ ప్రాజెక్ట్ లాగా తీసుకొని మనం వర్క్ చేస్తే మాత్రం డెఫినెట్గా వీ కెన్ గో ఫార్వర్డ్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ all of you, and it's a great initiative and great platform, and we should come together, we should go together. Thank you so much. And thank you, Malana, for the Golden Heart. So I met Malana in the 5K run event from other organization, but when I was speaking to him for 5 minutes, and for the 6th minute he said, you are young, you are a dynamic leader, and you have done a great job. So we would like to have you for Germany, and you are from Germany. So yeah, I'm Komatreddy Sai, and I live in Germany, Munich, and there's a lot of business, there's a lot of healthcare problems, there are a lot of immigration problems, there are a lot of language barrier problems as well, but at the moment it's not a problem anymore, because English is now the second chosen language, and it's the second most spoken language. So we should not be worried about that anymore. So I would request all the board members, all the panel members here to support us and
and I'll definitely be there supporting all the European people, German people, and I have a lot of my friends and families all over Germany, so would be great connecting with them. And thank you, Malana and Srinivas Reddy Garu and Vishu Garu, and for giving this golden opportunity to help the platform, and I'll be really truly honored to do this. Thank you. My daughter is also selected under 15 Miss US. Sorry, she is also selected last year over there in the US pageant. But yeah, you are one of the inspiration for my daughter also. So let's get a speak. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హ్యావింగ్ మీ. నాకు మాట్లాడాలంటే అక్కడ అందరూ పెద్దవాళ్ళు ఉన్నారు నాకంటే, కానీ నేనేమి అనుకున్నా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా ఇన్స్పైరింగ్గా ఉందండి మిమ్మల్ని అందరినీ చూస్తుంటే. బికాజ్ అంటే మేము ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నాం, బట్ మీరు ఇంత కష్టపడి ఉంటారు టు రీచ్ వే యూ ఆర్ టుడే అండ్ టు గివ్ బ్యాక్ అండ్ టు రియలీ బీ ప్యాషనెట్ అబౌట్ ఇట్. అందరూ వచ్చి ఇంత టైం స్పెండ్ చేస్తున్నారంటే ఇట్స్ వెరీ ఇన్స్పైరింగ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ డూయింగ్ దిస్. అండ్ నేనేం చెప్పగలుగుతానంటే, మీరు ఇందాక నుంచి చాలామంది మాట్లాడేటప్పుడు యంగ్ జనరేషన్ ముందుకు తీసుకెళ్ళగలరు, దే కెన్ బీ ఆన్ ద గ్రౌండ్ వర్కింగ్ అని అన్నారు కదా. ప్లీజ్ కన్సిడర్ మీ, ఐ విల్ బీ దట్ యంగ్ జనరేషన్ ఆన్ ద గ్రౌండ్, మీ ఐడియాస్ అన్ని ఎగ్జిక్యూట్ చేయడానికి. And thank you so much for making me a part of this. All the best to each one of us, and let's make a great contribution. And thank you. థ్యాంక్ యూ. జీటీఏలో ఒక మెంబర్ని చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. నాకు అంటే పెద్ద అంతా తెలియకపోవచ్చు, కానీ కొన్ని రిలేషన్స్ అట్లా మెయింటైన్ చేస్తాను కాబట్టి విషయం మళ్ళీ మీరు ఇక్కడ ఉన్నారు కాబట్టి మీరు ఏదైనా పనులు చెప్తే చేస్తాను తప్పకుండా. థ్యాంక్ యూ సో మచ్. By profession, I am an engineer and extensively worked for around 40 years across the globe, and my presence was there around 40 countries. Of course, for a small period, I was also an NRI for 5 years. I contributed my engineering excellence and service in all the fields in India and out of India, except the ports. And my time now is available since I have taken a decision not to work after 55 years of age. So this is my cooling period. From next year onwards, my time is available, and I hereby commit and to the Global Telangana Association, my 25% of time will be available from next year onwards. And whatever way you want to use my services, my experience, you can. So this is what I want to convey to you. All the best for all the team members. Thank you.